This conference will Yeah. now be recorded. Good evening all. Welcome back again. ఓకే గుడ్. సో జనరల్గా ఈరోజు సెక్షన్లో మనం వచ్చేసి ఏంటంటే మనం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి స్టార్ట్ చేద్దామండి. జనరల్గా అసలు మీకు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, మనకు ఎలా యూజ్ అవుతుంది, అండ్ మన మిషన్లో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ని ఎలా సెటప్ చేయాలి, ఓకే అంటే దాన్ని ఇన్స్టాల్ చేయడం కావచ్చు, అన్ఇన్స్టలేషన్ చేయడం కావచ్చు, దానికి ఫీచర్స్ ఏంటి అంటే మనం గిట్ అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్లో లిస్ట్ ఆఫ్ టూల్స్ ఏమొస్తాయి, సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్ ఏమొస్తాయి, అండ్ వాటి ఫీచర్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఈరోజు సెక్షన్లో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ సమ్ వాట్ బేసిక్ కాన్సెప్ట్ కూడా ఈరోజు సెక్షన్లో మనకు కవర్ అవుతా చూద్దాం. గిట్కి సంబంధించిన సమ్ వాట్ బేసిక్ కాన్సెప్ట్ కూడా ఈరోజు సెక్షన్లో మనకు కవర్ అవుతుంది అండి. ఓకే, ఫస్ట్ థింగ్, సో నేను జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. అసలు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, సో ఎనీ టైం మీకు ఎవరు క్వశ్చన్ అడిగినా కానీ జస్ట్ మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. సార్ జనరల్గా ఎస్సిఎం స్టాండ్స్ అంటే ఎస్సిఎం అంటే ఏంటంటే ఎస్సిఎం అంటే ఏంటంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సార్. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, జనరల్గా ఎస్సిఎంలో ఏముంటాయంటే మనకు ఆర్ వర్షన్ కంట్రోల్ టూల్స్ అని కూడా అనొచ్చు మనం. సో జనరల్గా ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ మనకి ఏముంటాయంటే గిట్ కావచ్చు, ఎస్విఎన్ అంటే సబ్ వర్షన్ కావచ్చు, ఓకే టిఎఫ్ఎస్ కావచ్చు, పఫోస్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి మనకు. ఓకే కూల్. అసలు ఎందుకు ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే చెప్తాను. సో దానికన్నా ముందు మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్ ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకో. సపోజ్ మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే మన ఆర్గనైజేషన్లో మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ఏదైనా మీరు ఎనీథింగ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ అనేది లైక్ ఒక పర్సన్ ఇంప్లిమెంటేషన్ చేసి ఒక పర్సన్ అంతా చేయాలంటే విచ్ ఈస్ నాట్ పాసిబుల్. జనరల్గా థింక్ చేయండి. అంటే ప్రాజెక్ట్ అనేది ఒక కంపెనీకి వస్తే ఆ ప్రాజెక్ట్ని ఎన్ నెంబర్ ఆఫ్ మోడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేస్తారు. అంటే డెవలప్మెంట్ టీమ్ ఏం చేయాలి, డెవోప్స్ టీమ్ ఏం చేయాలి, టెస్ట్ టీమ్ ఏం చేయాలి, సర్వర్ మేనేజ్మెంట్ టీమ్ ఏం చేయాలి, నెట్వర్క్ టీమ్ ఏం చేయాలి, సెక్యూరిటీ టీమ్ ఏం చేయాలి. అంటే లైక్ వాళ్ళ రోడ్ మ్యాప్స్ వాళ్ళని క్రియేట్ చేసుకొని ఇదంతా చాలా ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసండి, ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్కి రండి. సో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ టీం దగ్గర కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే ఆ కోడ్ అంతా ఒక పర్సన్ దగ్గర మనం ఇంప్లిమెంటేషన్ చేపిస్తామా? కాదండి. జనరల్గా ఏం చేస్తామంటే ఆ కోడ్ని మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్ లాగా స్ప్లిట్ చేస్తాం. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ ప్రాజెక్ట్ సైజ్ బేస్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ లాగా మనం స్ప్లిట్ చేస్తామండి. దట్ మీన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ మోడ్యూల్స్ లాగా. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 మోడ్యూల్స్ లాగా తీసుకుంటున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 4 మోడ్యూల్స్ లాగా తీసుకుంటున్నాను. ఇట్ మే బి ఎనీ మోడ్యూల్స్. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ మోడ్యూల్స్ ప్రాబ్లం లేదు. జస్ట్ నేను 4 మోడ్యూల్స్ లాగా తీసుకుంటున్నాను. అంటే మనం ఏమనుకుందాం అంటే ఈచ్ మోడ్యూల్ని ఒక టీమ్కి అసైన్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీమ్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇది టీమ్ 2 అనుకోండి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇది టీమ్ 3 అండ్ సో ఆన్, ఇది టీమ్ ఎన్ అనుకోండి. లెట్ మీ కాల్ టీమ్ 4. ఓకే కూల్. అంటే ఇప్పుడు మీరు టీమ్ అంటే టీమ్ అన్ ద సెన్స్ 2 ఆర్ మోర్ రైట్. అంటే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్. అంటే సార్ ఒక టీంలో ఎంత మెంబర్స్ ఉంటారు డెవలపర్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఆ ప్రాజెక్ట్ సైజ్ బేస్ చూసుకొని మేబీ 5 మెంబర్స్ ఉండొచ్చు, 10 మెంబర్స్ ఉండొచ్చు, 15 మెంబర్స్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్. కరెక్ట్. అగైన్ టీమ్ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్. లైక్ మనం ఏమనుకుందాం అంటే 1 టు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈచ్ టీంలో టీమ్ 1 నుంచి టీమ్ 4 వరకు ఈచ్ టీంలో మనకి ఏంటంటే లైక్ 10 మెంబర్స్ ఉన్నారు అనుకో. ఓకే, 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు జనరల్గా థింక్ చేయండి. అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళ కోడ్ని ఎక్కడ క్రియేట్ చేస్తారు? పాయింట్ అర్థమవుతుందా? డెవలప్మెంట్ టీం కోడ్ ఎక్కడ క్రియేట్ చేస్తారండి? ఎస్, డెవలప్మెంట్ టీం కోడ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? వాళ్ళ లోకల్ మిషన్లో క్రియేట్ చేస్తారు, అంతే కదా. అంటే ఏ డెవలపర్కి అయితే వాళ్ళ మిషన్ అంటే వాళ్ళ ల్యాప్టాప్ ఇచ్చింటారు కదా, వాళ్ళ లోకల్ మిషన్లో కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వాళ్ళకి అసైన్ అంటే వాళ్ళ టీమ్ లీడ్ ఏదైతే వాళ్ళకు టాస్క్ అసైన్ చేశారో ఆ టాస్క్ బేస్ చేసుకొని వాళ్ళ లోకల్ మిషన్లో కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఈ టీం మెంబర్స్ అంతా కోడ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ బేస్ చేసుకొని కోడ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ కోడ్ని లైక్ ఇప్పుడు మనకు డెవోప్స్ ఇంజనీర్కి షేర్ చేయాలి. ఓకే, డెవోప్స్ ఇంజనీర్కి షేర్ చేయాలి. ఎలా షేర్ చేస్తారు? ఈమెయిల్ చేస్తారా? లేదంటే డెవోప్స్ ఇంజనీర్ వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి అందరి దగ్గర కాపీ చేసుకొచ్చుకుంటారా? తర్వాత అంతా తను అలైన్ చేసుకుంటాడా? ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినారీ తీసుకోండి. ఎవ్రీ వన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. లాస్ట్ 2 years మనం అంతా చాలా వరకు మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల. అంటే వేరెవర్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి జస్ట్ వర్క్ చేసాం. అంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నాం. ఓకే కరెక్ట్. అండ్ ఎవరు చేసే వాళ్ళకి వర్క్ కంప్లీట్ చేశారు. బట్ ఆ కోడ్ అంతటిని ఎలా యాక్సెస్ చేసుకున్నారు?
సో జనరల్‌గా ఏంటంటే చాలామంది బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఎవరు పెన్ డ్రైవ్స్ గాని, మెయిల్స్ గాని యూజ్ చేయరండి ఫర్ షేరింగ్ ద కోడ్. జస్ట్ మీ అండర్‌స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మెయిల్ ద్వారా షేర్ చేశారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరంతా టీమ్ లీడ్స్ అనుకోండి. అంటే మీరు ఎంతమంది ఉన్నారో మీరంతా టీమ్ లీడ్స్. మీ కింద మళ్ళీ ఏంటంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. అంటే మీకు ఇచ్చిన టాస్క్ బేస్ చేసుకొని మీరేం చేశారంటే మీ డెవలప్‌మెంట్ టీమ్ దగ్గర కోడ్ ఇంప్లిమెంటేషన్ చేపిచ్చారు. కరెక్ట్. ఆ కోడ్ అంతటిని ఏంటంటే నాకు షేర్ చేయాలి. ఓకే. సో మీరు ఒక్కొక్కరు డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నారు. నాకు కోడ్‌ని షేర్ చేపియాలి. సో ఎలా షేర్ చేపిస్తారు? అంటే ఈమెయిల్ చేశారనుకో ఎగ్జాంపుల్. మీరు ఈమెయిల్ చేశారు. సో ఈమెయిల్ సంథింగ్ ఏదో కరప్ట్ అయిపోయింది. లేదా నేను వాళ్ళు డౌన్లోడింగ్ చేసేటప్పుడు కోడ్ అంటే ఏదో ఒక సింగిల్ ఫైలే కాదు కదా! ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ డైరెక్టరీస్. నేను మిస్ మ్యాచ్ చేశాను. కోడ్‌ని మిస్ మ్యాచ్ చేశాను. అండ్ సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. అండ్ ట్రాకింగ్ ఎక్కడ ఉంటది? వి డోంట్ హావ్ ఎనీ ట్రాకింగ్. ఇప్పుడు మీరు కోడ్ అప్‌లోడ్ చేశారండి. మీ టీమ్‌లో వాళ్ళే నాకు కోడ్ పంపించారు. మళ్ళీ మీ టీమ్‌లో పర్సనే కోడ్ పంపించారు. సో నేను అది ఇది తీసుకోవడంలో బై మిస్ మ్యాచ్ ఓల్డ్ కోడే తీసుకున్నాను ఎగ్జాంపుల్. అండ్ మెయిల్‌లో ట్రాక్ అంటే మెయిల్ ద్వారా సెండ్ చేసుకోవడం అనేది ఏంటంటే విచ్ ఈస్ ఇన్‌సెక్యూర్. అంటే నీ కోడ్‌కి సెక్యూరిటీ లేనిట్టు. ఓకే. అండ్ పెన్ డ్రైవ్స్ గాని, గూగుల్ డ్రైవ్స్ గాని అంటే పెన్ డ్రైవ్స్ ఇలా కాపీ చేసుకోరండి. పెన్ డ్రైవ్స్‌లో కాపీ చేసావంటే అండ్ అగైన్ నీ కోడ్‌కి సెక్యూరిటీ లేనిట్టే కదా! డెఫినెట్‌లీ. అంటే ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి మళ్ళీ బయట ఔట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు కదా! అంటే సెక్యూరిటీ లేనిట్టే. అలాగని సార్ మరి ఆర్గనైజేషన్‌లో మనకు షేర్డ్ ఫైల్స్ అంటే షేర్డ్ ఫైల్స్ గాని, గూగుల్ డ్రైవ్స్ గాని ఇలాంటివి ఉంటాయి కదా! మరక్కడ ఏమి అవి యూజ్ చేసుకోవచ్చు కదా! అక్కడ డేటాను స్టోర్ చేసుకోవచ్చు కదా! సెక్యూరే కదా! అంటే యెస్. అక్కడ మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వి కాంట్ ట్రాక్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కోడ్ మోడిఫికేషన్ చేసి అక్కడ అప్‌లోడ్ చేశారు. సమ్‌వన్ మీ రిపాజిటరీ అంటే మీ కోడ్ లోపలికెళ్ళి సంథింగ్ ఎవరో డేటాను మళ్ళీ మోడిఫికేషన్ చేశారు. ఎవరు మోడిఫికేషన్ చేశారని చెప్పి తెలుస్తది. అండ్ సమ్‌వన్ ఎవరో ఆ డేటాను డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేశారని చెప్పి తెలుస్తది. అండ్ మీరు డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయాలి. పాసిబుల్ అవుద్దా? నాట్ పాసిబుల్. అండ్ నేను ట్రాకింగ్ చేయాలి. అంటే ఎవరు ఏం చేంజ్ చేశారు? ఎప్పుడు చేంజ్ చేశారు? ఇదంతా నేను ట్రాక్ చేయాలి. పాసిబుల్ అవుద్దా? విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మన షేర్ డ్రైవ్స్ గానీ, గూగుల్ డ్రైవ్స్ గానీ ఇలాంటివి మనం యూజ్ చేయమండి. ఎందుకంటే దానివల్ల మనకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ గానీ ఇదంతా క్లియర్‌గా ఉండదు. కరెక్ట్. సార్ మరి ఎలా సార్ అంటే యెస్. జనరల్‌గా మనం ఈ సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్ అనేటివి యూజ్ చేస్తాం. జనరల్‌గా ఏంటంటే మనం ఈ గిట్ హబ్ కావచ్చు. ఓకే. జనరల్‌గా మనకు గిట్ హబ్ అని, ఓకే. బిట్ బకెట్ అని, బిట్ బకెట్ కావచ్చు, గిరిట్ కావచ్చు, గిరిట్ ల్యాబ్ కావచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్ ఉంటాయి. అంటే ఇవేంటంటే క్లౌడ్‌లో మనం యాక్సెస్ చేసుకోవచ్చండి. అంటే మన డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళ లోకల్ మిషన్‌లో కోడ్‌ని క్రియేట్ చేసి దే కెన్ అప్‌లోడ్ ఇంటు ద సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. సార్ అంటే గిట్‌హబ్ రిపాజిటరీకి అప్‌లోడ్ చేయాలా? లేదా బిట్‌బకెట్ రిపాజిటరీకి అప్‌లోడ్ చేయాలా? లేదా గిరిట్‌లోకి అప్‌లోడ్ చేయాలంటే వేరెవర్ మనం ఎక్కడికైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు డేటాని ప్రాబ్లమ్ లేదు. అంటే మన డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళ లోకల్ మిషన్‌లో కోడ్ క్రియేట్ చేసిన దాన్ని ఆ డేటాని మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో లైక్ గిట్‌హబ్ యూజ్ చేస్తా ఉంటే గిట్‌హబ్, బిట్‌బకెట్ యూజ్ చేస్తా ఉంటే బిట్‌బకెట్, గ్రేట్ యూజ్ చేస్తా ఉంటే గ్రేట్ దాని లోపలికి డేటాను అప్‌లోడ్ చేయొచ్చండి. సార్ అంటే ఇది సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్ అన్నారు కదా! యెస్. అంటే ఎనీవన్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఇప్పుడు నీకు యాక్సెస్ ఉందనుకో యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ యువర్ మిషన్. నాకు యాక్సెస్ ఉందనుకో ఐ కెన్ యాక్సెస్ ఫ్రమ్ మై మిషన్. అంటే అక్కడ నువ్వు ఏదైతే అప్‌లోడ్ చేసావో ఆ డేటా నేను డైరెక్ట్‌గా ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ యాస్ వెల్ యాస్ నేను అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా డేటాను మోడిఫికేషన్ చేస్తే ఏం మోడిఫికేషన్ చేశారనేది మనకు క్లియర్ కట్‌గా తెలుసుకోవచ్చు. అండ్ ఏం మోడిఫికేషన్ చేశారు? అండ్ ప్రీవియస్ దానికి, ప్రెజెంట్ దానికి డిఫరెన్స్ ఏంటి? కరెక్ట్. ప్రీవియస్ దానికి, ప్రెజెంట్ దానికి డిఫరెన్స్ ఏంటి? ఓకే. క్లియర్. ఐయామ్ కీపింగ్ మ్యూట్ సర్. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ అన్‌మ్యూట్ అండ్ టాక్. అదర్‌వైజ్ ప్లీజ్ కీప్ ఇన్ ద మ్యూట్. ఓకే. యాహ్! కూల్. సో, అంటే ఏ చేంజెస్ ఉన్నాయి? ఓకే. సో, ఏ పర్పస్ తన డేటాను మోడిఫికేషన్ చేశారు? ఇవన్నీ గూడా మనం క్లియర్‌గా ట్రాక్ చేయొచ్చండి. అండ్ నాట్ ఓన్లీ థట్ స్పెసిఫిక్ యూజర్ బేస్ చూసుకొని ఇప్పుడు ఒక 100 మెంబర్స్ కోడ్‌ని వాళ్ళ లోకల్ మిషన్ నుంచి సెంట్రల్ రిపాజిటరీలోకి అప్‌లోడ్ చేశారు. ఏ పర్సన్ ఏం చేంజ్ చేశారని తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ పర్సన్ 1 ఏం కోడ్ చేంజ్ చేశారని తెలుసుకోవాలి. యెస్. ఐ కెన్ ఫైండ్ ఇట్ ఈజిలీ. అండ్ అండ్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కోడ్ ఏం మోడిఫికేషన్ చేశారని తెలుసుకోవాలి. యెస్. ఐ కెన్ ఫైండ్ ఇట్ ఈజిలీ. అంటే జనరల్‌గా ఎవ్రీ స్టెప్ అంటే డెవలపర్ నేమ్ బేస్ చేసుకొని, డేట్ అండ్ టైమ్ బేస్ చేసుకొని, ఫైల్ నేమ్ బేస్ చేసుకొని, ఓకే. వాళ్ళు ఇచ్చే మెసేజెస్, లేబుల్ మెసేజెస్ బేస్ చేసుకొని, ఓకే. ఇవన్నీ మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చండి. దానికోసం మనం ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ట్రాక్ చేయడానికే కాదండి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్‌లో మనం వర్క్ చేస్తున్నామంటే ఆర్గనైజేషన్ అనేది కంటిన్యూస్ డెవలప్‌మెంట్ ఉంటది. ఆ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రొడక్ట్ అనేది కంటిన్యూస్ డెవలప్‌మెంట్ ఉంటది. అంటే దానికి డిఫరెంట్ డిఫరెంట్ రిలీజెస్ మేనేజ్ చేయాల్సి ఉంటది. ఆ కోడ్ అంతటిని డిఫరెంట్ డిఫరెంట్ రిలీజెస్‌కి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కోడ్ మనం మేనేజ్ చేయాల్సి ఉంటది. ఆ కోడ్ మేనేజ్ చేయడం కావచ్చు. ఓకే. డిఫరెంట్ రిలీజ్ వెర్షన్స్‌కి ఇదంతా మనకి ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటదండి. దానికోసం మనం ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం.
సార్ ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సపోజ్ ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ అంతటిని ఒకే టీం ఇలా చేసేది ఏముండదు. ఇఫ్ ఇట్ ఈ స్మాల్ ప్రాజెక్ట్ అయితే అలా తీసుకుంటారు. అదర్వైజ్ దాన్ని ఏం చేస్తారు, ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేసి ఈచ్ టీమ్కి అసైన్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ బేస్ చేసుకొని ఆ టీంలో మెంబర్స్ డిస్కస్ చేసుకొని వాళ్ళ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అండ్ ఈచ్ డెవలపర్ వాళ్ళ కోడ్ని వాళ్ళ లోకల్ మిషన్లో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ కోడ్ అంతటిని వీ నీడ్ టు స్టోర్ సమ్వేర్. ఎక్కడ స్టోర్ చేస్తామంటే వీ కెన్ స్టోర్ ఇన్ ద సెంట్రలైజ్డ్ రిపాజిటరీ లైక్ గిట్ హబ్ కావచ్చు, బిట్ బకెట్ కావచ్చు, గిరెట్ కావచ్చు, గిట్ ల్యాబ్ కావచ్చు, ఇలా సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో స్టోర్ చేస్తాం. అక్కడ స్టోర్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేయొచ్చు. అండ్ విత్ అంటే ఎవరు ఎప్పుడు ఏం క్రియేట్ చేశారు, ఏం మోడిఫికేషన్ చేశారు, అండ్ మనం డిలీట్ చేసిన డేటాను కూడా మనం రోల్ బ్యాక్ చేసుకోవచ్చు, బ్యాక్ తీసుకురావచ్చు. అండ్ పర్టికులర్ ఆథర్ బేస్ చేసుకొని, డేట్ అండ్ టైం బేస్ చేసుకొని, ఫైల్ చేంజెస్ బేస్ చేసుకొని, ఓకే, ఇవన్నీ మనం ట్రాక్ చేయొచ్చండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ మేనేజ్ చేసేదాన్ని కూడా మనకు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రిపాజిట్లో ఉన్న డేటాని మన సిఐసిడి పైప్ లైన్స్ అంటే మన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్కి ఇంటిగ్రేషన్ చేయడం కావచ్చు, ఇదంతా చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ జస్ట్ వన్ క్లిక్ ద్వారా మనం ఎవ్రీథింగ్ మేనేజ్ చేయొచ్చండి. ఓకే, జనరల్గా ఇక్కడ ఏంటంటే మీకు చాలా డౌట్ ఏంటంటే అసలు మనం గిట్ హబ్ రిపాజిటరీకి ఎలా అప్లోడ్ చేస్తాం, అంటే మన లోకల్ మిషన్ నుంచి మన గిట్ హబ్ రిపాజిటరీకి ఎలా అప్లోడ్ చేస్తామంటే సార్ జనరల్గా డైరెక్ట్గా మీ లోకల్ మిషన్ నుంచి మీరు గిట్ హబ్ రిపాజిటరీకి డేటాను అప్లోడ్ చేయలేరండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇది నా లోకల్ మిషన్ అనుకోండి, ఈ బాక్స్ నా ల్యాప్టాప్ అనుకోండి. అంటే ఈ లోకల్ మిషన్లో మనం ఏం చేయాలంటే వి నీడ్ టు సెటప్ గిట్. గిట్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అండి. అండ్ ఇది ఈ గిట్ హబ్ కావచ్చు, ఓకే, ఎగ్జాంపుల్ ఈ గిట్ హబ్ కావచ్చు, లేదా బిట్ బకెట్ కావచ్చు, ఓకే, గిరెట్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మన సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్. అంటే మన డెవలపర్స్ వాళ్ళ లోకల్ మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసి అండ్ ఆ కోడ్ని ఏం చేస్తారు, మనం ఏది యూజ్ చేస్తాం అంటే ఆ రిపాజిటరీలోకి అప్లోడ్ చేసుకోవచ్చు అండి. కూల్. యా. అంటే ఇక్కడ ఇది క్లౌడ్ లో ఉంటది కాబట్టి వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీ వన్. సో మనం యాక్సెస్ ఇచ్చేదాన్ని బట్టి సార్ పబ్లిక్ కూడా యాక్సెస్ ఉంటుందంటే నో సార్, మనం రెస్ట్రిక్షన్స్ ఇస్తాం మన టీం మెంబర్స్ కి. ఇప్పుడు మనం అంతా ఒక ఆర్గనైజేషన్ అనుకో, ఈ అంటే గిట్ హబ్ లో ఒక రిపాజిటరీ ఉంది అనుకో ఎగ్జాంపుల్, అంటే ఒక అకౌంట్ లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క రిపాజిటరీ ఒక్కొక్క టీమ్ కావాలంటే, అంటే ఒక్కొక్క టీమ్ కి మనం యాక్సెస్ ఇవ్వడం, ఇలా మన ఇష్టం మనం ఎలా కావాలంటే అలా చేయొచ్చండి. ఓకే, ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే సార్ డెవలప్మెంట్ టీమ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తా అన్నారు కదా, ఏ కోడ్ అయినా నేను స్టోర్ చేయొచ్చా, అంటే ఓన్లీ జావా బేస్డ్ కోడే స్టోర్ చేయాలా, లేదంటే డాట్ నెట్టా, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ కోడ్ నేను అప్లోడ్ చేసుకుని స్టోర్ చేయొచ్చా అంటే సార్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ వీ కెన్ అప్లోడ్ ఇన్ టు ద గిట్ హబ్ ఆర్ బిట్ బకెట్ ఆర్ గిరెట్, ఎక్కడైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. అంటే నాట్ ఓన్లీ జావా బేస్డ్ కోడ్, పైథాన్ కావచ్చు, డాట్ నెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ ఫైల్స్ మనం మన సెంట్రల్ లో స్టోర్ చేసుకోవచ్చు, నథింగ్, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. పర్ఫెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే సార్ డెవలప్మెంట్ టీమ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసి డెవలప్మెంట్ టీమే అప్లోడ్ చేస్తారా? ఎస్. అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళ లోకల్ మిషన్ లో కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసి అండ్ వాళ్ళ లోకల్ మిషన్ నుంచి ఆ గిట్ హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేస్తారు. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ టీం క్రియేట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ టీం అప్లోడ్ చేస్తున్నారు. దెన్ వై వి వాంట్ టు లెర్న్ గిట్? మనం ఇప్పుడు గిట్ ఎందుకు నేర్చుకోవాలి, మనకు అవసరం లేదు కదా, ఇంకా మనం డెవలపర్స్ కాదు. సో యాజ్ ఫర్ ఫస్ట్ సెక్షన్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సో జావా, డాట్ నెట్, పైథాన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే పిహెచ్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు డెవలప్మెంట్ టీం కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసేదానికి. మనకు అవన్నీ అవసరం లేదని చెప్పాను నేను. ఇప్పుడు మీరు జావా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డాట్ నెట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. అంటే ఇప్పుడు మనం మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదంటే అంటే మనం కోడ్ అప్లోడ్ చేయట్లేదు. బట్ మనం ఇంకా గిట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఎస్ సార్, వీఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్. అంటే ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రిపాజిటరీస్ కావచ్చు, వీటన్నిటిని మేనేజ్ చేసేది ఎవరంటే మన టీం, మనమే అండి, డెవోప్స్ టీం మనం మేనేజ్ చేస్తాం. అంటే ఈ గిట్ హబ్ అకౌంట్ లో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ రిపాజిటరీస్ క్రియేట్ చేయడం కావచ్చు, అంటే ఒక అకౌంట్ లో మనం బంచ్ ఆఫ్ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నాం కదా. అంటే రిపాజిటరీ అంటే ఏంటి, పార్టీషన్, అంతే కదా, రిపాజిటరీ అంటే పార్టీషన్. ఓకే, మనం నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ క్రియేట్ చేయడం, ఏ రిపాజిటరీకి ఏ టీంకి యాక్సెస్ ఇవ్వాలి, ఓకే, ఇన్ కేస్ మళ్ళీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ రిలీజ్ వర్షన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేయడం, అండ్ ఇన్ కేస్ అన్సపోర్టెడ్ బ్రాంచెస్ ఏదైనా ఉంటే వాటిని డిలీట్ చేయడం, ఓకే, సో ఎనీథింగ్ ఏదైనా డెవలప్మెంట్ టీమ్కి ఇష్యూ ఉంటే వాటిని ఫిక్స్ చేయడం. సో ఇట్లా మనం ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ని యూజ్ చేస్తామండి. అండ్ అదే కాకుండా వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన డెవోప్స్ రిలేటెడ్ ఫైల్స్ కూడా మనం రిపాజిటరీస్ క్రియేట్ చేసుకుని అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన మ్యావెన్ బేస్డ్ ఫైల్స్ కావచ్చు, మన జెన్కిన్స్ సంబంధించిన ఫైల్స్ కావచ్చు, దెన్
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సిఇసిడి పైప్ లైన్ సంబంధించిన ఫైల్స్, అదే జెన్కిన్స్ సంబంధించినటువంటి ఇట్ విల్ అండ్ ఎవ్రీథింగ్. మన కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్కి సంబంధించిన ఫైల్స్ కావచ్చు, మన కంటైనరేషన్ కానీ, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ కుబర్నెటిస్ కానీ, మన టెరాఫామ్ సంబంధించిన ఫైల్స్ కానీ, ఇలాంటి అన్ని కూడా మనకు మన డెవోప్స్ రిలేటెడ్ ఫైల్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఎందుకు సార్ మన డెవోప్స్ రిలేటెడ్ సంబంధించిన ఫైల్స్ ఎందుకు స్టోర్ చేసుకోవాలంటే అక్కడి నుంచి మనం సిఇసిడికి ట్రిగర్ చేయడం, అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలంటే అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేయడం, అంటే ఇవన్నీ ఉంటాయండి. సో దానికోసం అంటే గిట్ అనేది, సో డెఫినెట్లీ మనం 100% నేర్చుకోవాలి. ఎందుకు? వీఆర్ అడ్మినిస్ట్రేటర్స్. అండ్ వాట్ అబౌట్ డెవలప్మెంట్ టీమ్ ఎంత నేర్చుకుంటే చాలు? ఇఫ్ దే హ్యావ్ 30% నాలెడ్జ్ మోర్ దెన్ ఎనఫ్. ఎస్, డెవ్ టీమ్కి ఓన్లీ 30% నాలెడ్జ్ ఉంటే ఎనఫ్ అండి. ఎందుకంటే వాళ్ళ కోడ్ని లోకల్ మిషన్లో సెంట్రల్ రిపాజిటరీకి ఎలా అప్లోడ్ చేయాలి, సెంట్రల్ రిపాజిట్లో ఉన్నది లోకల్ మిషన్లోకి ఎలా తీసుకోవాలి, అవి ఇవి తెలుస్తుంది వాళ్ళు. బట్ రెస్ట్ ఆల్ థింగ్ వీల్ మేనేజ్. అంటే మనం 100% డెవోప్స్ అదే గిట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, కూల్. సార్ అసలు చాలా టూల్స్ ఉన్నాయన్నారు కదా ఇక్కడ. మరి గిట్ సబ్వర్షన్, టిఎఫ్ఎస్, పర్ఫోస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయన్నారు కదా. మరి ఎందుకు మీరు ఇక్కడ గిట్ ప్రిఫర్ చేస్తున్నారు, మాకు ఎందుకు గిట్ చెప్తున్నారు అంటే రీజన్ ఏంటి అంటే, సార్ గిట్ యొక్క ఫీచర్స్ కానీ మనం కంపారిజన్ చేస్తే అదర్ టూల్స్తో, అంటే ఒక 10 years -10 years, అంటే 10 years బ్యాక్ వెళ్తే మనకు సబ్ వర్షన్ బాగుందండి డిమాండ్ అప్పట్లో. సో ఇప్పుడు ఏంటంటే సబ్ వర్షన్ డిమాండ్ లేదు, గిట్ మచ్ ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ గిట్ ప్రిఫర్ చేస్తున్నారు, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్, టెలికామ్ సెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే, వెనీ సెక్టర్స్. ఓకే, సో ఎందుకు సార్, ఏంటి రీజన్ ఏంటంటే గిట్ అనేది ఓపెన్ సోర్స్ అండి. గిట్ అనేది ఓపెన్ సోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫికల్ మోడ్. అంటే కమాండ్ లైన్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు, గ్రాఫికల్ మోడ్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, గ్రాఫికల్ మోడ్ ద్వారా అన్నాం కదా అని చెప్పి ఇక్కడ గిట్లో మీరు గ్రాఫికల్ మోడ్ నేర్చుకుంటే యూజ్ ఉండదండి. సో డెఫినెట్లీ వీ నీడ్ టు లెర్న్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే గిట్కి సంబంధించిన కమాండ్ ద్వారా ఎలా ఆపరేట్ చేయాలో మనం నేర్చుకోవాలి. రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ సో డెఫినెట్లీ కమాండ్ లైన్ ద్వారా ఎలా మేనేజ్ చేయాలనేది మాత్రమే అడుగుతారండి. గాట్ ఇట్. యా. సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ట్రాకింగ్, అంటే లాగ్స్ని ట్రాక్ చేయడం కానీ, అండ్ పర్ఫార్మెన్స్ అనేది ది బెస్ట్గా ఉంటుంది అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఓకే, సో ఒకటి వచ్చేసి ఏంటి ఓపెన్ సోర్స్, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే పర్ఫార్మెన్స్ కానీ ఆపరేషన్స్ ఇవన్నీ బెస్ట్గా ఉంటాయి. మన కమాండ్ లైన్ మోడ్ ఉంటుంది, గ్రాఫికల్ మోడ్ ఉంటుంది. అండ్ లైక్ గిట్లో మనకు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, లాగ్ యాక్టివిటీ ఇదంతా మనం మేనేజ్ చేయడం కానీ, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ మేనేజ్ చేయడం. సో ఇవన్నీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లో మనం గిట్ అనేది ప్రిఫర్ చేస్తారండి. ఓకే, కూల్. సార్ మరి గిట్ మనం ఏ మిషన్స్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లో మనం ఓన్లీ విండోస్ మిషన్స్ లోనే ఇన్స్టాల్ చేసుకోగలుగుతామా, లెనిక్స్ మిషన్స్ లో చేయలేమా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో చేయలేమా అంటే వీ కెన్ ఇన్స్టాల్ ఆన్ ఎనీ మిషన్, నో ఇష్యూస్ ఆన్ దట్. ఓకే, ఇప్పుడు మీరు గిట్ అనే సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయాలంటే ఓపెన్ సోర్స్ ఉన్నాను కదా, అంటే ఫ్రీగా మీ వెబ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ లోకల్ మిషన్ లో మీరు సెటప్ చేసుకోవచ్చు అండి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ బ్రౌజర్ లోపలికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే గిట్ డౌన్లోడ్, సో ఏం చేస్తారు గిట్ డౌన్లోడ్ అని చెప్పి మీ వెబ్ లో హిట్ చేయండి. ఎప్పుడైతే మీ బ్రౌజర్ లోపలికి వెళ్ళి గిట్ డౌన్లోడ్ అని చెప్పి మీ వెబ్ లో హిట్ చేస్తే ఇక్కడ చూసారా ఫస్ట్ లింక్ git-scm.com అని చెప్పి ఒక లింక్ వచ్చిందా, దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ ఉందా, యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అనే ఆప్షన్ డిస్ప్లే వస్తుంది. మీ మిషన్ అనేది 32 బిట్ 64 బిట్, మోస్ట్ ఆఫ్ ద మిషన్ 64 బిట్ ఉంటే యూ కెన్ డౌన్లోడ్ దట్. 64 బిట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ గిట్కు సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది మీ మిషన్ లో డౌన్లోడ్ అయిపోతుంది. గాట్ ఇట్. సో ఏం చేసాం, గిట్ డౌన్లోడ్ అని చెప్పి మీ బ్రౌజర్లో హిట్ చేయండి, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా గిట్ అదే డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ ఆన్ దట్. ఎప్పుడైతే మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా సో 64 బిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సార్ బానే ఉంది, మీరు విండోస్ మిషన్ కి డౌన్లోడ్ చెప్పారు, బట్ హౌ టు ఇన్స్టాల్ ఆన్ లెనిక్స్ మిషన్, హౌ టు ఇన్స్టాల్ ఆన్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, లెనిక్స్ లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, వాటిలో ఎలా ఇన్స్టాల్ చేయాలి. సార్ ఇక్కడ మై హంబుల్ రిక్వెస్ట్, లెనిక్స్ తెలియని వాళ్ళు డోంట్ వరీ, మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఐఆమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. లెనిక్స్ సార్ మాకు లెనిక్స్ అంటే ఏంటో తెలియదు, డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. బట్ నాట్ నౌ, సినారియో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికంటూ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ లెనిక్స్ మాకు వచ్చు అనుకున్న వాళ్ళు విండోస్ మిషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ లెనిక్స్ మిషన్ ఎలా చేయాలని చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కూల్. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అండ్ డైరెక్ట్లీ మీరు ఏం చేస్తారంటే మీ డౌన్లోడ్స్ లోపలికి వెళ్ళి దెన్ డైరెక్ట్గా మనం గిట్ ని ఇన్స్టలేషన్ ట్రిగర్ చేయించండి. సార్ గిట్ ఇన్స్టలేషన్ ట్రిగర్ చేసేదానికన్నా ముందు
ఓకే సార్, గిట్ ఇన్స్టలేషన్ మనం ట్రిగర్ చేసేదానికన్నా ముందు ఆల్రెడీ నా మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఉందండి. ఓకే, ఆల్రెడీ నా మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఉంది. లెట్ మీ అన్ఇన్స్టాల్ ఇట్ ఫస్ట్. సో నేను నా లోకల్ మిషన్ లో గిట్ ఉంది కదా, దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తాను. వన్స్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేద్దాం. సో మీ మిషన్ లో మీరు కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. యా, అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా గిట్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, వీ కెన్ సెలెక్ట్ దట్ అండ్ అన్ఇన్స్టాల్ ఇట్. ఓకే, అన్ఇన్స్టాల్. సో నేను గిట్ అనే సాఫ్ట్వేర్ ని నా లోకల్ మిషన్ నుంచి నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఎస్, దెన్ అన్ఇన్స్టాల్ అయిపోతుందండి. వన్స్ అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యా, నా మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం. సో వెరీ సింపుల్ అన్ఇన్స్టలేషన్. జస్ట్ మీ ప్రోగ్రామ్ ఫీచర్స్ లోపలికి వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని గిట్ అనేది సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి, అన్ఇన్స్టాల్ అయిపోద్ది. అండ్ అగైన్ మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాలంటే, సో ఇప్పుడు మళ్ళీ మీరు గిట్ ఇన్స్టాల్ చేయాలంటే యూ కెన్ గో టు ద డౌన్లోడ్స్. మీ డౌన్లోడ్స్ లోపలికి వెళ్ళి ఎప్పుడైతే మీరు మీ ఫైల్ ఉంటుంది కదా, సో మీ ఫైల్ ఉంటుంది కదా డౌన్లోడ్ ఫైల్, git.exe ఫైల్ ఉంటుంది కదా, జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి సార్. ఎప్పుడైతే మీరు డబుల్ క్లిక్ ఇస్తే ఇట్ విల్ స్టార్ట్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఓకే, చూడు ఇక్కడ క్లిక్ ఆన్ ఎస్. సో మీరు ఎప్పుడైతే డబుల్ క్లిక్ ఇచ్చేసారో ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్, యూ డోంట్ వాంట్ టు రీడ్ ఇట్, రియల్లీ నాట్ రిక్వైర్డ్, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇది వచ్చేసి బై డిఫాల్ట్ పాత్ అండి. అంటే మనం గిట్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు బై డిఫాల్ట్ పాత్ ఏం తీసుకుంటుంది అంటే సి డైరెక్టరీ ప్రోగ్రామ్ ఫైల్స్ గిట్ అనే పాత్ తీసుకుంటుంది. లీవ్ ఇట్ బై డిఫాల్ట్ పాత్. సార్ లేదు సార్ మేము స్పెసిఫిక్ పాత్ చేంజ్ చేసుకుంటాం, వీళ్ళు ఇన్స్టాల్ అని ఈ డైరెక్టరీ ది డైరెక్టరీ అంటే యూ కెన్ చూస్ పాత్. సార్ ఎవరైనా మీకు డిఫరెంట్ డైరెక్టరీ కావాలంటే యూ కెన్ చూస్ ద డిఫరెంట్ డైరెక్టరీ ఆర్ లీవ్ ఇట్ బై డిఫాల్ట్ పాత్ అది. సార్ ఈ పాత్ మీరు ఏదైతే ఇస్తారో ఆ పాత్ గుర్తుపెట్టుకోండి. మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మీరు పాత్ ఏదైతే ఇచ్చారో ఆ పాత్ గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ పాత్ లీవ్ ఇట్, వదిలేసండి, నేను చెప్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా కస్టమైజ్డ్ పాత్ మీరు చేంజ్ చేసుకుంటే ఆ పాత్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మన సిఈసిడిలో మళ్ళీ ఈ పాత్ మనం రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే పాత్ ఇస్తున్నారో ఆ పాత్ గుర్తుపెట్టుకోండి అండ్ గో విత్ నెక్స్ట్. సో డోంట్ చేంజ్ ఎనీథింగ్. నెక్స్ట్, నెక్స్ట్, ఓకే, నెక్స్ట్, 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 ఓకే, నెక్స్ట్, 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 నెక్స్ట్. ఓకే, డిఫాల్ట్ స్టెప్స్ అండ్ ఫైనల్లీ ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో మీ మిషన్లో ఏమవుతుంది, గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుందండి. సో జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చారు అండ్ బై డిఫాల్ట్ స్టెప్స్ నెక్స్ట్ 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 ఇచ్చేసేయండి. ఇన్స్టాల్ అని హిట్ చేస్తే మీ మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇట్స్ డన్. సో మన మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ వ్యూ రిలీజ్ నోట్ అనేది ఉంది కదా, అది జనరల్ ఏంటంటే మీరు అన్చెక్ చేయొచ్చు. అంటే దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన రిలీజ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది, రిలీజ్ నాట్ రిక్వైర్డ్. అది అన్చెక్ చేసేసి ఫినిష్ అని క్లిక్ చేయండి. ఓకే, కూల్. సో మన మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయిందండి. సార్ రియల్గా గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఎవరైతే విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉంటారో జస్ట్ మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసారనుకోండి, మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూసారా గిట్ జియూఐ హియర్, గిట్ బ్యాష్ హియర్ అని చెప్పి టూ ఆప్షన్స్ డిస్ప్లే వస్తున్నాయా. గిట్ జియూఐ హియర్ అండ్ గిట్ బ్యాష్ హియర్ అని చెప్పి టూ ఆప్షన్స్ డిస్ప్లే వస్తున్నాయా. ఈ ఆప్షన్స్ మీకు డిస్ప్లే చేశాయంటే మీ మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టు. ఎవరైతే విండోస్ 11 యూజ్ చేస్తున్నారో మీరు రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూసారా షో మోర్ ఆప్షన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇట్ విల్ షో యూ ద సేమ్ ఆప్షన్స్. డైరెక్ట్లీ విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసేవాళ్ళు డైరెక్ట్లీ రైట్ క్లిక్ ఇస్తే ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. బట్ ఎవరైతే విండోస్ 11 యూజ్ చేసేవాళ్ళు రైట్ క్లిక్ ఇసి షో మోర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. ఓకే, మన మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. లీవ్ ఇట్. గిట్ ఇన్స్టాల్ అయింది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు మీ విండోస్ బటన్ ప్రెస్ చేసి గిట్ అని చెప్పి టైప్ చేయండి. గిట్ బ్యాష్ అని వస్తుంది. మీ విండోస్ బటన్ ప్రెస్ చేసి యూ కెన్ సెర్చ్ విత్ గిట్, గిట్ బ్యాష్ అని వస్తుంది. యూ కెన్ క్లిక్ ఆన్ గిట్ బ్యాష్. మీరు ఎప్పుడైతే గిట్ బ్యాష్ అని క్లిక్ చేస్తే ఓకే, ఇప్పుడు మీరు చెక్ చేయండి గిట్ అంటే గిట్ బ్యాష్ మనకు ఓపెన్ అయింది. అంటే గిట్ ఇన్స్టాల్ ఏంటంటే గిట్ బ్యాష్ ఓపెన్ అయ్యేది. యూ కెన్ చెక్ ద గిట్ హైఫన్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేయండి. గిట్ హైఫన్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేస్తే మనకి గిట్ అనేది మనకి ఇన్స్టాల్ అయినట్టు ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, కూల్. మన ఇష్టం, మనం ఎక్కడైనా గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాగైనా ఓపెన్ చేయొచ్చు. అంటే జనరల్గా మీకు గిట్ బ్యాష్ ఇలాగైనా ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇంకో విధంగా ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే మీరు రైట్ క్లిక్ ఇస్తారు కదా అండ్ మీరు ఇక్కడ షో మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గిట్ బ్యాష్ అని వస్తుంది కదా, ఎప్పుడైతే మీరు గిట్ బ్యాష్ హియర్ అనే దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్లీ ఆ రెస్పెక్టివ్ పాత్లో నీకు గిట్ బ్యాష్ ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఇందాక ఓపెన్ చేసింది ఇప్పుడు ఓపెన్ చేసింది, నథింగ్ డిఫరెన్స్ ఏం లేదు. బై డిఫాల్ట్ గా మీరు విండోస్ బటన్ ప్రెస్ చేసి గిట్ అని చెప్పి టైప్ చేసి గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే యా అది కూడా ఓపెన్ అవుతుంది. ఆర్ మీకు ఏదైనా కస్టమైజ్డ్ పాత్ కావాలి అంటే మీకు ఏదైనా స్పెసిఫిక్ పాత్ లో మీకు గిట్ బ్యాష్ ఓపెన్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఐల్ గో టు మై మిషన్, అంటే మన నేను ఈ డైరెక్టరీ లోపలికి వెళ్తున్నాను.
ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఐ క్రియేట్ ఏ న్యూ డైరెక్టరీ కాల్ DevOps-90 అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ ఆ డైరెక్టరీ లోపలికి వెళ్తాను. ఈ డైరెక్టరీలో DevOps-90 అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళాను. ఈ డైరెక్టరీ లోపల మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలనుకో, జనరల్గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి అంటే ఆ రెస్పెక్టివ్ పాత్లో ఎక్కడ కావాలంటే నీకు అక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేసి అదే ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేసి ఆ రెస్పెక్టివ్ పాత్లో నీకు గిట్ బ్యాష్ ఓపెన్ అవుతుంది. చూసారు ఇక్కడ ఈ డైరెక్టరీలో DevOps-90 డైరెక్టరీ లోపల మనకి గిట్ బ్యాష్ ఓపెన్ అయిందా? కరెక్ట్. ఇక్కడ మనకు కావాల్సిన గిట్ కి సంబంధించిన కమాండ్స్ అనేది మనం ట్రిగర్ చేయొచ్చు. ఓకే, సో బిఫోర్ దట్ మనం గిట్ కి సంబంధించిన ట్రిగర్ అంటే గిట్ కి సంబంధించిన కమాండ్స్ మనం ట్రిగర్ చేసే ముందు వన్స్ అగైన్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే అంత స్లోగా కాదు, క్విక్ గా రిపీట్ చేస్తాను, అంటే మీకు రీక్యాప్ ఇస్తాను. సో జనరల్ గా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ SCM స్టాండ్స్ ఫర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ లో అంటే మనకి ఏమేమి ఉంటాయి, గిట్ అని, సబ్వర్షన్ అని, TFS అని, ఇలా డిఫరెంట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. జనరల్ గా వీటిని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, సో మన కోడ్ ని సెక్యూర్ గా సేవ్ చేసుకోవడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ మనం సెంట్రలైజ్డ్ రిపాజిట్ లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ పర్మిషన్స్. అండ్ అదే విధంగా మనం లాగ్స్ కానీ వీటిని ట్రాక్ చేయడానికి, బ్రాంచెస్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ గిట్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే విచ్ ఇస్ సెక్యూర్ అండ్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ బెస్ట్ గా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ లాగ్స్ కావచ్చు ఇవన్నీ మేనేజ్ చేయడం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో అంటే మన డెవలప్మెంట్ టీం ఎక్కడి నుంచైనా వాళ్ళ లోకల్ మిషన్ లో కోడ్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ లోకల్ మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని, అంటే వాళ్ళ లోకల్ మిషన్ లో వాళ్ళు గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని అండ్ ఈ సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్ లైక్ GitHub, Bitbucket, Git. సార్ ఏంటి GitHub అంటున్నారు, Bitbucket అంటున్నారు, Git అంటున్నారు, 3 ఒకటేనా, సేమా, డిఫరెంటా అంటే ఏ లేదండి. గిట్ అనేది ఒక వెండర్, బిట్బకెట్ అనేది ఇంకొక వెండర్, గిరెట్ అనేది ఇంకొక వెండర్, అంతే. సార్ ఇప్పుడు నేను మూడిటికి అంటే గిట్ బిట్బకెట్ కి, గిరెట్ కి గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి నేను డేటా అప్లోడ్ చేయొచ్చా? ఎస్. సో నువ్వు గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి నువ్వు GitHub లెక్ కానీ, బిట్బకెట్ లెక్ కానీ, గిరెట్ లెక్ కానీ డేటాను అప్లోడ్ చేయొచ్చు. మరి కమాండ్స్ ఏమైనా తేడా ఉంటాయంటే నథింగ్ సార్, 100% సేమ్. ఓన్లీ URL ఒకటి తేడా ఉంటుంది అంతే. రెస్ట్ ఆల్ థింగ్ సేమ్. GitHub అయితే GitHub URL ఇస్తాం, బిట్బకెట్ అయితే బిట్బకెట్ URL ఇస్తాం, గిరెట్ అయితే గిరెట్ URL ఇస్తాం. రెస్ట్ ఆల్ థింగ్ 100% సేమ్ అండి. గాట్ ఇట్? యా, చూద్దాం. సో అది అండ్ మనం గిట్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా డిస్కస్ చేసుకున్నాం. జనరల్గా మీరు గిట్ డౌన్లోడ్ అని చెప్పి మీ వెబ్లో హిట్ చేసి git-scm.com ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీ సాఫ్ట్వేర్ని అండ్ డబుల్ క్లిక్ ఇచ్చేసి బై డిఫాల్ట్ స్టెప్స్ నెక్స్ట్ అంటే హిట్ చేస్తే మీ మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి డైరెక్ట్లీ గిట్ బ్యాష్ షేర్ అని ఓపెన్ చేయొచ్చు, లేదా మీ విండోస్ బటన్ ప్రెస్ చేసి గిట్ బ్యాష్ షేర్ అని ఓపెన్ చేసినా మీ గిట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ మేక్ సెన్స్, రైట్? యా, ఇట్స్ క్లియర్. Yes. Yes, sir. ఓకే, గుడ్. Yes, it's clear. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే గిట్ ఇన్స్టాల్ చేసాం కదా, డైరెక్ట్లీ మనం కమాండ్స్ అనేది ట్రిగర్ చేయొచ్చా అంటే గిట్ ఇన్స్టలేషన్స్ అయిపోయింది. సో ఇప్పుడు మన మిషన్లో మనం ఇంకా కమాండ్స్ అనేది ట్రిగర్ చేయొచ్చా అంటే మనకు కావాల్సిన కోడ్ ఇక్కడ మనం క్రియేట్ చేసి మన GitHub రిపాజిటరీలోకి అప్లోడ్ చేయొచ్చు అంటే నో సార్. మరి ఏం చేయాలి? ఏం చేయాలో చెప్తాను. సో జనరల్గా ఏంటంటే ఓకే, సో ఇప్పుడు మన లోకల్ మిషన్లో మన గిట్ అనే సాఫ్ట్వేర్, సార్ ఈ బాక్స్ అనేది మీ లోకల్ మిషన్ అనుకోండి, అంటే ఈ బాక్స్ అనేది మీ లోకల్ ల్యాప్టాప్ అనుకోండి. దీంతో మీరు గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. అండ్ వన్స్ మనం గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు అంటే GitHub అకౌంట్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు కదంటే దట్స్ ఓకే, క్రియేట్ చేయలేదు. సపోజ్ మన దగ్గర ఉందనుకోండి, మీకు క్రియేట్ చేసి చూపిస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు మన లోకల్ మిషన్ నుంచి GitHub అకౌంట్ లోపలికి మనం డేటాను అప్లోడ్ చేయాలంటే ఇక్కడ నువ్వు ఏదో డేటాని క్రియేట్ చేసి డైరెక్ట్ అప్లోడ్ చేసేదానికి కుదరదండి. నీ లోకల్ మిషన్లో నువ్వు ఏదో డేటాని క్రియేట్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేసేదానికి కుదరదు. మరి ఎలా సార్ అంటే గిట్లో మనకు ఫేజెస్ అనేటివి ఉంటాయి. అంటే డైరెక్ట్గా నువ్వు ఏదో డేటా క్రియేట్ చేసావు, అప్లోడ్ చేసావు అంటే ట్రాకింగ్ ఇదంతా ఏమి ఉండదండి. మనకు ఫేజెస్ అనేటివి ఉంటాయి. ఆ ఫేజెస్ని ఎలా కంప్లీట్ చేయాలి, అసలు ఈ గిట్లో మన యూజర్ నేమ్స్, ఈమెయిల్ ఐడి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, గిట్ రిపాజిటరీ ఎలా ఇన్స్టలేట్ చేయాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు గిట్ బ్యాష్ ఓపెన్ చేసాం కదా, అంటే మనం ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళి DevOps-90 అనే ఒక డైరెక్టరీ లోపల మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేసాం కదా. సో జనరల్లీ మనం ఏం చేద్దాం అంటే విల్ హిట్ ద సమ్ ఆఫ్ ద గిట్ కమాండ్. సో మనం వన్ ఆఫ్ ద గిట్ కమాండ్ ఇక్కడ మనం హిట్ చేద్దాం. సో జనరల్గా గిట్ కమాండ్ నేను ఏం చేస్తున్నా అంటే గిట్ స్టేటస్, అంటే ఇది వన్ ఆఫ్ ద గిట్ కమాండ్ అనుకోండి. ఓకే, గిట్ స్టేటస్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద గిట్ కమాండ్. సో జస్ట్ నేను ఇక్కడ ఎంటర్ అని హిట్ చేస్తున్నాను. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ నాకు ఒక ఎర్రర్ వచ్చిందండి. సో ఇట్స్ నాట్ ఎ గిట్ రిపాజిటరీ, చూసారు ఇక్కడ, ఇది గిట్ రిపాజిటరీ కాదంటే ఫెటల్ ఎర్రర్ వచ్చింది. అదేంటి సార్ నాకు ఫెటల్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, మరి ఏం చేయాలి నేను అంటారా? ఎస్, అంటే ఫెటల్ ఎర్రర్ రాకుండా మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ఇనిషియలైజ్ ద గిట్ రిపాజిటరీ.
అంటే గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసేదానికి మనం కమాండ్ ఏం యూజ్ చేస్తాం అంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేస్తామండి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గిట్ ఇనిట్? టు ఇనిషియలైజ్ ద గిట్ రిపాజిటరీ, ఐ మీన్ ఎంటీ గిట్ రిపాజిటరీ, ఓకే, గిట్ రిపాజిటరీ. సో జనరల్ గా అసలు ఎందుకు మనం గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయాలంటే, మీరు సార్ ఒక పాయింట్ చూడండి, మనం ఏ రెస్పెక్టివ్ పాత్ లో గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాం, ఈ డైరెక్టరీలో DevOps-90 డైరెక్టరీ లోపల మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఓపెన్ దట్ పాత్, ఇక్కడ చూసారా మీకు ఏమైనా ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ ఉన్నాయా? వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో నథింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇక్కడ ఎలాంటి ఫైల్స్ కానీ ఎలాంటి డైరెక్టరీస్ కానీ లేవు. కూల్. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేయాలి, సార్ గిట్ తర్వాత స్పేస్ ఉండాలండి. ఎవ్రీ కమాండ్ స్టార్ట్ విత్ గిట్ అండ్ తర్వాత స్పేస్ ఇచ్చి వీల్ ట్రిగర్ ద కమాండ్. సో గిట్ స్పేస్ ఇనిట్. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఎంటీ అంటే గిట్ కావాల్సిన కాన్ఫిగరేషన్ డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ కాన్ఫిగరేషన్ డైరెక్టరీ లోపల కావాల్సిన గిట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని క్రియేట్ అవుతాయి. చూడు ఇక్కడ ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఎక్కడ ఇనిషియలైజ్ అయింది? నువ్వు ఎక్కడైతే నీ గిట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసావో ఆ రెస్పెక్టివ్ పాత్ లో నీ గిట్ రిపాజిటరీ అనేది ఇనిషియలైజ్ అయింది. కరెక్ట్. వాట్ ఇస్ ద పాత్? ఈ డైరెక్టరీ DevOps-19.git డైరెక్టరీ. ఇప్పుడు చూడు ఇక్కడ, ఇప్పుడు ఇందాక హిట్ చేసిన కమాండ్ సేమ్ కమాండ్ హిట్ చేస్తే గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఈజ్ ఇట్ షోయింగ్ ఎనీ ఎర్రర్? నో, ప్రీవియస్లీ ఇట్ షోయింగ్ ఫెటల్ ఎర్రర్. కరెక్ట్. ఇప్పుడు నీకు ఏమైనా ఎర్రర్ డిస్ప్లే వస్తుందా? వి గాట్ సమ్ అవుట్పుట్. పర్ఫెక్ట్. అంటే మనకు గిట్ కమాండ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు చూడు ఇక్కడ, మీరు ఆ పాత్ లోపలికి వెళ్తే ఇక్కడ చూసారా డాట్ గిట్ డైరెక్టరీ క్రియేట్ అయిందా? సార్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎనీ ఫైల్ నేమ్ ఆ డైరెక్టరీ నేమ్, ఏదైనా ఒక ఫైల్ నేమ్ కానీ ఒక డైరెక్టరీ నేమ్ కానీ ఫస్ట్ లెటర్, సో ఫస్ట్ లెటర్ డాట్ ఉంటే, సార్ నాట్ ఇన్ ద మిడిల్, లాస్ట్ లో కాదు, మిడిల్లో కాదు, ఫస్ట్ లెటర్ ఒక ఫైల్ నేమ్ కానీ డైరెక్టరీ నేమ్ కానీ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ కానీ డాట్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఫైల్ అయితే హిడెన్ ఫైల్ అంటాం, డైరెక్టరీ అయితే ఏమంటాం అంటే హిడెన్ డైరెక్టరీ అంటాం. సో ఎనీ ఫైల్ నేమ్ స్టార్ట్ విత్ డాట్ ఆర్ ఎనీ డైరెక్టరీ నేమ్ స్టార్ట్ విత్ డైరెక్టరీ డాట్ అంటే ఒక ఫైల్ నేమ్ కానీ ఒక డైరెక్టరీ నేమ్ కానీ మనకు డాట్ తో స్టార్ట్ అయితే దాన్ని మనం హిడెన్ ఫైల్ ఆర్ హిడెన్ డైరెక్టరీస్ అంటాం. ఓకే సార్, హిడెన్ ఐటమ్స్ అంటున్నాం కదా. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి డిస్ప్లే వస్తాం కదా, మేబీ కొంతమంది మీ మిషన్ లో డిస్ప్లే చేయకపోవచ్చు, మీరు గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేసినా మీకు ఇక్కడ డాట్ గిట్ డైరెక్టరీ డిస్ప్లే చేయకపోవచ్చు. వాట్ మే బి ద రీజన్ ఏముండొచ్చు అంటే, జనరల్ గా మీరు ఇక్కడ వ్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే, ఓకే మీరు వ్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హిడెన్ ఐటమ్స్ అనే ఆప్షన్ డిస్ప్లే వస్తుంది. చూడు ఇక్కడ హిడెన్ ఐటమ్స్. ఇప్పుడు నేను అన్క్లిక్ చేశాను అనుకో దీన్ని, అంటే మనం గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేసినాగా నాకు ఇక్కడ డిస్ప్లే చేయలేదు. ఓకే, గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేశాక నాకు డిస్ప్లే చేయలేదు. అలాగని మీకు ఇక్కడ డాట్ గిట్ డైరెక్టరీ లేదని మీరు వరీ అవ్వద్దు. సో మీరు ఏం చేస్తారు, వ్యూ అనే దాని మీద క్లిక్ చేసి మీకు అక్కడ హిడెన్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని చెక్ చేయండి, ఆటోమేటిక్గా హిడెన్ ఐటమ్స్ డిస్ప్లే వస్తుంది. అంటే ఈ డైరెక్టరీ అనేది మనం ఎప్పుడైతే గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తాం కదా అప్పుడు క్రియేట్ అయి ఉంటుంది. ఓకే కూల్. ఏముంటుంది సార్ ఈ డైరెక్టరీలో అంటారా? వెళ్తారా, వెళ్ళండి, బట్ డోంట్ డిలీట్ ఎనీ ఫైల్. ఇదంతా గిట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయండి, డోంట్ డిలీట్ ఇట్. ఓకే కూల్, యూ కెన్ బ్యాక్ ఇట్ అగైన్. సార్ ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మన గిట్హబ్ అకౌంట్ ఉంది, గిట్హబ్ అకౌంట్లో మనకు ఒక రిపాజిటరీ ఉంది, ఎగ్జాంపుల్ రిపాజిటరీ 1 అనే రిపాజిటరీ ఉంది. ఇప్పుడు ఈ రిపాజిటరీ 1 ని మనం అంతా యూజ్ చేస్తున్నాం అనుకోండి, మీరు నేను అందరం కలిసి ఆ రిపాజిటరీ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు విచ్ ఇస్ మై ల్యాప్టాప్ అనుకోండి, ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ ఇది. ఓకే, విచ్ ఇస్ మై ల్యాప్టాప్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ల్యాప్టాప్లో నేను కోడ్ ఇంప్లిమెంటేషన్ చేశాను. ఓకే, నా ల్యాప్టాప్లో నేను కోడ్ ఇంప్లిమెంటేషన్ చేశాను. కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసి నేను ఏం చేస్తానంటే ఐల్ అప్లోడ్ ఇంటూ గిట్హబ్ రిపాజిటరీ. ఓకే, ద సేమ్ వే మీ ల్యాప్టాప్లో కూడా మీరు కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసి మీరు గిట్హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేయొచ్చు. బట్ స్టెప్స్ ఉంటాయన్నారు కదా సార్, ఎస్ స్టెప్స్ ద్వారా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసావు అనుకోండి. ఇప్పుడు నేను అప్లోడ్ చేశాను దానికి ఎలా తెలుస్తుంది, నువ్వు అప్లోడ్ చేసావని దానికి ఎలా తెలుస్తుంది? అంటే పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నా లోకల్ మిషన్ నుంచి నేను డేటా అప్లోడ్ చేశానని దానికి ఎలా తెలుస్తుంది అంటే, వి నీడ్ టు కాన్ఫిగర్. అంటే ఇక్కడ మన లోకల్ మిషన్లో మనం ఏం చేయాలంటే మన ఆథర్ యొక్క యూజర్ నేమ్ అండ్ ఆథర్ యొక్క ఈమెయిల్ ఐడి మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. అంటే మన ఆథర్ డీటెయిల్స్ మనం కాన్ఫిగర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మన మిషన్ నుంచి అప్లోడ్ అయ్యేటప్పుడు డేటా మన యూజర్ నేమ్ మన ఈమెయిల్ ఐడి ద్వారా లాగ్ క్యాప్చర్ అయిపోయి అప్లోడ్ అవుతుంది. వాట్ ఇట్. సో వీ నీడ్ టు కాన్ఫిగర్ అవర్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఎక్కడ, మన లోకల్ మిషన్లో. సో ఎలా కాన్ఫిగర్ చేయాలి? ఓకే చూడు ఇక్కడ ఎలా కాన్ఫిగర్ చేయాలంటే, సో ఇక్కడ కమాండ్ నోట్ చేస్తాను. సో ఇది ఓన్లీ వన్ టైం కాన్ఫిగర్ చేస్తే చాలండి, యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి. వన్స్ మీరు గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వన్ టైం కాన్ఫిగర్ చేస్తే చాలండి. సార్ ఈ కమాండ్ కొంచెం పెద్దదిలాగా ఉండొచ్చు మీకు, అంటే ఫస్ట్ టైం మీరు ఎవరైతే కమాండ్స్ వింటున్నారో కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, బట్ విచ్ ఈస్ వెరీ సింపుల్ సార్. ఓకే ఏం లేదు, చూడండి ఇక్కడ గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్
ఇన్ డబుల్ కోట్స్ లో మనం ఏం చేస్తాం అంటే విల్ పుట్ ద యూజర్ నేమ్. సపోజ్ ఐ విల్ పుట్ మై యూజర్ నేమ్ కాల్డ్ పోలార్ ప్రసాద్. ఓకే, ఇదేం లేదు సార్, వెరీ సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలన్నాను, కాన్ఫిగరేషన్ చేయాలన్నాను. ఏం కాన్ఫిగరేషన్స్? నా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసేదాన్ని కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే మీకు నేనేం చెప్పాను, ఎవ్రీ కమాండ్ స్టార్ట్ విత్ గిట్ అని చెప్పాను. పర్ఫెక్ట్, ఈ గిట్ అనేది తీసేసి ఇప్పుడు నేను ఏమన్నాను, కాన్ఫిగరేషన్ చేయాలన్నాను కాబట్టి గిట్ కాన్ఫిగ్ అని ఇచ్చాను. కూల్. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేయాలి కాబట్టి యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కోట్స్ లో నా యూజర్ నేమ్ ఇచ్చాను. మీ యూజర్ నేమ్ అయితే యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కోట్స్ లో మీ యూజర్ నేమ్ ఇస్తారు. గ్లోబల్ అనేది ఏంటంటే విచ్ ఈజ్ ఎంటైర్, ఈ సర్వర్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తున్నాను, ఐ మీన్ నా మిషన్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తున్నాను కాబట్టి గ్లోబల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, కూల్. ఇప్పుడు చూడు, నేను ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలి, సపోజ్ గిట్ కాన్ఫిగ్ అంటే కాన్ఫిగరేషన్ చేస్తున్నా కాబట్టి గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ గ్లోబల్. ఇప్పుడు ఈ ఈమెయిల్ ఐడి కదా, యూజర్ డాట్ ఈమెయిల్ ఇన్ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి, వి నీడ్ టు కాన్ఫిగర్ అవర్ ఈమెయిల్ ఐడి. కరెక్ట్, ఈ కమాండ్ సింపుల్. ఏం లేదండి, మనం యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలనుకున్నాం. సో కాబట్టి ఏంటి, గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ గ్లోబల్, గ్లోబల్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తున్నాం. యూజర్ డాట్ నేమ్, మన యూజర్ నేమ్ ఏంటి డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. ద సేమ్ వే ఈమెయిల్ ఐడి కూడా మనం కాన్ఫిగర్ చేయాలి కాబట్టి గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ ఇన్ డబుల్ కోట్స్ లో మన యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తాం. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఈ విధంగా కాన్ఫిగర్ చేసిన తర్వాత అవి రియల్లీ కాన్ఫిగర్ అయ్యాయా లేదా మనం తెలుసుకోవాలి. సో రియల్ కాన్ఫిగర్ అయ్యాయా లేదా మనం ఎలా తెలుసుకుంటాం అంటే వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ కాన్ఫిగ్, అంటే గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ లిస్ట్. ఓకే, ఆర్ యూ కెన్ యూస్ గిట్ కాన్ఫిగ్. ఓకే, గిట్ కాన్ఫిగ్ ఎల్ కమాండ్ హిట్ చేసిన ఇట్ విల్ షో యూ లిస్ట్. ఓకే, గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ లిస్ట్ ఇచ్చిన ఓకే, లేదా గిట్ కాన్ఫిగ్ ఎల్ ఇచ్చినా మీకు లిస్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఏంటి, ఏమి లిస్ట్ చేస్తుంది, మన గిట్ లో ఏదైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో ఆ కాన్ఫిగరేషన్స్ మొత్తం మనకు అక్కడ లిస్ట్ చేస్తాయండి. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావాలి ఇక్కడ, సార్ మీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేశారు, దెన్ యూ హ్యావ్ అప్లోడ్ ఇన్ టు గిట్ హబ్ రిపోజిటరీ. అంటే ఇప్పుడు మనమంతా ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనమంతా ఒకే కంపెనీలో ఒకే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. డెఫినెట్లీ మీ నేమ్ నాకు తెలుసు, నా నేమ్ మీకు తెలుసు. డెఫినెట్లీ మీ ఈమెయిల్ ఐడి నాకు తెలుసు, నా ఈమెయిల్ ఐడి మీకు తెలుసు. అంటే ఇప్పుడు నేనేం చేయొచ్చు, మీ యూజర్ నేమ్తో ఇక్కడ నేను కాన్ఫిగర్ చేసి మీ ఈమెయిల్ ఐడితో ఇక్కడ కాన్ఫిగర్ చేసి మీ నేమ్తో డేటాను అప్లోడ్ చేయొచ్చు నా మిషన్ నుంచి. వర్కౌట్ అవుద్దా? అంతే కదా. ఇప్పుడు ఓన్లీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి అయితే మీ నేమ్ నాకు తెలుసు, మీ ఈమెయిల్ ఐడి నాకు తెలుసు, యాజ్ వెల్ యాజ్ రివర్స్, అంటే నా డీటెయిల్స్ కూడా మీకు తెలుసు. అంటే ఇప్పుడు మీ నేమ్ ని ఇక్కడ కాన్ఫిగర్ చేసిన మిషన్ లో మీ ఈమెయిల్ ఐడి నేను కాన్ఫిగర్ చేసి మీ నేమ్ తో డేటాను సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయొచ్చా, రాంగ్ డేటాను అప్లోడ్ చేయొచ్చా? నో సార్, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. అదేంటి సార్ అంటావా? ఎస్, వైల్ అప్లోడింగ్ ఇట్ విల్ ఆస్క్ యువర్ క్రెడెన్షియల్స్. నువ్వు కాన్ఫిగర్ చేసేది నీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయొచ్చు, కాదనట్లేదు. బట్ ఎప్పుడైతే నువ్వు డేటాని ఇక్కడ క్రియేట్ చేసి నువ్వు ఎప్పుడైతే సెంట్రల్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేసేటప్పుడు అదేమవుతుంది అంటే ఇట్ విల్ ఆస్క్ యువర్ క్రెడెన్షియల్స్. ఆ క్రెడెన్షియల్స్ మ్యాచ్ అయితేనే అప్లోడ్ అవుతుంది, లేదంటే అప్లోడ్ అవ్వదు. అలాగని మన క్రెడెన్షియల్స్ కూడా షేర్ చేసుకుంటాం మనం ఆర్గనైజేషన్ లో, షేర్ చేసుకోం కదా. క్రెడెన్షియల్స్ షేర్ చేసామంటే ఇంకేం లేదు సార్. ఓకే, డోంట్ షేర్ యువర్ క్రెడెన్షియల్స్ విత్ ఎనీ వన్. ఓకే, కూల్, ఫైన్. సో ఇప్పుడు పర్ఫెక్ట్, మనం యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేద్దాం మన మిషన్ లో. ఓకే, కూల్. సార్ ఇప్పుడు మనం ఎలాగైతే క్లాస్ రూమ్ సెక్షన్ లో బోర్డు ఫుల్ అయిపోతే బోర్డు క్లియర్ చేస్తాం కదా డస్టర్ తీసుకొని, ద సేమ్ వే ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ లో సమ్ కమాండ్స్ హాఫ్ ఆఫ్ ద, అంటే ఇప్పుడు మోస్ట్లీ అంటే మన స్క్రీన్ అంతా ఫుల్ అయిపోయింది ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఎరేజ్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తానంటే ఐ కెన్ యూజ్ ద క్లియర్ కమాండ్. క్లియర్ అనేది ఏంటంటే టు క్లియర్ ద స్క్రీన్. చూడు ఇప్పుడు నా స్క్రీన్ క్లియర్ అయిపోయింది, పర్ఫెక్ట్. అంటే మన కమాండ్స్ ప్రీవియస్ గా రన్ చేసిన కమాండ్స్ ఏమైనా పోతాయంటే అవి ఆల్రెడీ నీ మిషన్ లో రన్ అయిపోయినాయి అంతే. బట్ నువ్వు బోర్డు ఎరేజ్ చేస్తున్నావు కదా, ద సేమ్ వే అంతే. ఓకే, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తున్నాను, నా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలి కదా. టు గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కోట్స్ లో, ఎస్ వాట్ ఎవర్ మీ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ మై నేమ్ కాల్డ్ పోలారు ప్రసాద్. కరెక్ట్, అంటే కమాండ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ గివింగ్ గిట్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్, యూజర్ డాట్ ఈమెయిల్ ఇన్ డబుల్ కోట్స్ యూ కెన్ మెన్షన్ యువర్ ఈమెయిల్ ఐడి డెవోప్స్ ట్రైనింగ్ 2015 @ gmail.com. కరెక్ట్, డెవోప్స్ ట్రైనింగ్ 2015 @gmail.com. సో దిస్ ఈస్ అవర్, అంటే నా ఈమెయిల్ ఐడి నేను కాన్ఫిగర్ చేసుకున్నాను. ఆర్గనైజేషన్ లో మీరు మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయకూడదండి. సో యూ విల్ కాన్ఫిగర్ యువర్ వర్క్ ఈమెయిల్ ఐడి. మీ ఆర్గనైజేషన్ లో మీ వర్క్ చేసేటప్పుడు మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి వస్తుందో మీ కంపెనీ ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడి ఆ యూజర్ నేమ్ మీరు కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంతేగాని మీ స్వీట్ నేమ్, మీ క్యూట్ నేమ్, ఓకే, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి, జీమెయిల్ ఐడి, యాహూ ఐడి ఇవి కాన్ఫిగర్ చేయకూడదు. మీ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంత బై మిస్టేక్ మీరు కాన్ఫిగర్ చేసినా ఏం చేయాలని నేను చెప్తాను, డోంట్ వరీ.
సో ఇప్పుడు మన యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసాం, ఏ ఇష్యూ లేదు, కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మనం కాన్ఫిగరేషన్స్ లిస్ట్ చేద్దామా? ఎస్, కాన్ఫిగరేషన్స్ ఎలా లిస్ట్ చేయాలి? వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే కాన్ఫిగరేషన్స్ లిస్ట్ చేస్తాయి. చూడు ఇక్కడ, ఎప్పుడైతే నేను ఇక్కడ గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే, సార్ ఇవేంటి ఇన్ని లిస్ట్ చేసే అంటారా? ఇవన్నీ బై డిఫాల్ట్ గా గిట్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్, డోంట్ వరీ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సో నా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ అయిందా? చూడు ఇక్కడ, యూజర్ డాట్ నేమ్ పొలారు ప్రసాద్ అండ్ యూజర్ డాట్ ఈమెయిల్, సో డెవోప్స్ ట్రైనింగ్ 2015@gmail.com. కరెక్ట్. ఇప్పుడు మనం ఇందాక ఇంకొక కమాండ్ రాసాం కదా, గిట్ కాన్ఫిగ్ ఎల్, ఓకే ఎల్ఎస్, ఐఎమ్ సారీ ఎల్ఎస్, గిట్ గిట్ కాన్ఫిగ్ లిస్ట్, సార్ ఐఎమ్ సారీ గిట్ కాన్ఫిగ్ లిస్ట్. ఏంది ఇది వర్కౌట్ అవ్వట్లేదు? గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్టేనా? ఓకే, ఎల్ వర్కౌట్ అవ్వట్లేదా? ఓకే, ఈ వర్షన్లో ఏమైనా చేంజ్ చేశాడా? ఓకే, లీవ్ ఇట్స్ ఎల్ సార్. ఎల్ వర్కౌట్ అవ్వట్లేదు. ఓల్డర్ వర్షన్స్ లో వర్కౌట్ అయ్యేది, బట్ ఇప్పుడైతే మనకు వర్కౌట్ అవ్వట్లేదు లేటెస్ట్ వర్షన్స్ లో. కీ డస్ నాట్ కంటైన్ ద సెక్షన్ ఎల్. ఓకే, లీవ్ ఇట్, ఎల్ఎస్ఆర్ఎల్ ఈ కమాండ్ వదిలేసేయండి. ఓకే, లేటెస్ట్ వర్షన్ లో తీసేసి ఉంటున్నాడు, దట్స్ ఓకే. గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ ఇచ్చేసి, లేదా ఓల్డర్ వర్షన్స్ లో వర్కౌట్ అయ్యేది, బట్ ఇప్పుడు న్యూ వర్షన్ లో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లీవ్ ఇట్, వదిలేసేయండి. గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్, ఇట్ విల్ లిస్ట్ ద అవర్ కాన్ఫిగరేషన్స్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సార్ మనం ఒక యూజర్ ని కాన్ఫిగర్ చేసాం, సపోజ్ ఐ వాంట్ టు కాన్ఫిగర్ అనదర్ యూజర్. సో పాయింట్ అర్థమవుతుందా? నేను అనదర్ యూజర్ని కూడా కాన్ఫిగర్ చేయాలి. సో అనదర్ యూజర్ని కాన్ఫిగర్ చేయాలంటే ఎలా కాన్ఫిగర్ చేయాలి? నా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను పోలార్ ప్రసాద్ అని ఒక యూజర్ని కాన్ఫిగర్ చేశానండి, బట్ ఐ వాంట్ టు కాన్ఫిగర్ ద అనదర్ యూజర్ ఆల్సో. సపోజ్ నేను అనదర్ యూజర్ని కూడా కాన్ఫిగర్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి? ద సేమ్ వే నేను కాన్ఫిగర్ చేయొచ్చా? అంటే ఇప్పుడు నేను గిట్ కాన్ఫిగ్ ఎఫ్ఎన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక యూజర్ని కాన్ఫిగర్ చేద్దాం, చేయొచ్చా? ఎస్, చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ కాన్ఫిగరేషన్స్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే, లెట్ మీ క్లియర్ మై స్క్రీన్. ఇంకొక యూజర్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కోట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే డెవోప్స్ ప్రసాద్ అని చెప్పి కాన్ఫిగర్ చేస్తున్నాను. కరెక్ట్, ఎంటర్. సెకండ్ యూజర్ కాన్ఫిగర్ అయిపోయిందా? కరెక్ట్. చూద్దాం, కాన్ఫిగరేషన్స్ లిస్ట్ చేద్దామా? సార్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే, మీరు రెస్పాండ్ అవ్వాలి. మీరు రెస్పాండ్ అవుతా ఉంటేనే ఫ్యూచర్ లో కూడా మీరు Yes, sir. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆన్సర్స్ చెప్పాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఉంటుంది. ఓకే, బ్లైండ్ గా ఉండొద్దు. ఇఫ్ ఎనీథింగ్ నాట్ అండర్స్టాండ్ ప్లీజ్ లెట్ మీ నో. మీరు నన్ను క్వశ్చన్ చేయండి ఆర్ చాట్ బాక్స్ లో పింగ్ చేయండి, ప్రాబ్లం లేదు, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, చూడు ఇప్పుడు, సో మనం గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ కమాండ్ హిట్ చేయండి. గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ కమాండ్ హిట్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, యూజర్ డాట్ నేమ్ వెర్ ఇస్ పోలార్ ప్రసాద్, నథింగ్, ఓన్లీ యూజర్ డాట్ నేమ్ డెవోప్స్ ప్రసాద్ అని ఉంది. నా ప్రీవియస్ నేమ్ ఏమైంది? లేదు. అదేంటి సార్ మీరు ఓన్లీ వన్ యూజర్ మాత్రమే కాన్ఫిగర్ చేయగలుగుతున్నారు, కెన్ వి కాన్ఫిగర్ మల్టిపుల్ యూజర్స్? నో, మల్టిపుల్ యూజర్స్ మనం కాన్ఫిగర్ చేయలేమండి. అది ఎందుకు కాన్ఫిగర్ చేయలేం? ఇప్పుడు సెకండ్ యూజర్ నాకు రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తారు? నా పాయింట్ అర్థమవుతుందా? ఓన్లీ ఒక యూజర్ నేమ్ మాత్రమే మీరు కాన్ఫిగర్ చేయగలుగుతున్నారు. సెకండ్ యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేస్తే ఫస్ట్ యూజర్ డిలీట్ అయిపోతుంది. సపోజ్ నేను మల్టిపుల్ యూజర్ ని కాన్ఫిగర్ చేయాలంటే ఎలా కాన్ఫిగర్ చేస్తాను? ఎవరికైనా మీకు క్వశ్చన్ ఉందా? ఎస్ సార్, ఎనీవన్, మీకు ఎవరికైనా క్వశ్చన్ ఉందా? క్వశ్చన్? నో క్వశ్చన్ లేదా? అది కమాన్ యా. ఓకే, కూల్. సో సెకండ్ యూజర్ కాన్ఫిగర్ ఎందుకు చేయలేకున్నాం? సెకండ్ యూజర్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలి? సో ఫస్ట్ థింగ్, అసలు సెకండ్ యూజర్ ని ఎందుకు కాన్ఫిగర్ చేయాలి? సో సెకండ్ యూజర్ ని ఎందుకు కాన్ఫిగర్ చేయాలి? విచ్ ఈజ్ మై లోకల్ ల్యాప్టాప్, నా లోకల్ మిషన్. నీకు ఆర్గనైజేషన్ లో నీకు ఇచ్చిన ల్యాప్టాప్ లో ఇంకొక యూజర్ వచ్చి వర్క్ చేస్తాడా? నో, దే విల్ వర్క్ ఫ్రమ్ దేర్ ల్యాప్టాప్స్, దేర్ మిషన్. సపోజ్ ఇన్ కేస్ డెస్క్టాప్ అయినా వాళ్ళ మిషన్ నుంచి వాళ్ళు వర్క్ చేసుకుంటారు, నాట్ ఫ్రమ్ యువర్ మిషన్. కరెక్ట్, వీ డోంట్ వాంట్ టు కాన్ఫిగర్ ఎనీ సెకండ్ యూజర్, నాట్ రిక్వైర్డ్. ఓకే, ఓన్లీ వన్ యూజర్. ఇన్ కేస్ నువ్వు ఏదైనా అదర్ యూజర్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తే ఇట్ విల్ రీప్లేస్ ద ఓల్డ్ వన్ రీప్లేస్ చేసి న్యూ వన్ క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వాట్ ఇట్ సార్, ఇప్పుడు ఏదైనా మీరు టైప్ ఎర్రర్స్ ఇచ్చారు, ఇప్పుడు మీరు యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేసేటప్పుడు సపోజ్ మీరు ఏదో టైప్ ఎర్రర్స్ ఇచ్చారు, దాన్ని కరెక్ట్ చేయాలంటే సేమ్ కమాండ్ హిట్ చేస్తే కరెక్ట్ అయిపోతుందా? అంటే మీరు ఇప్పుడు యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు గిట్ కాన్ఫిగ్ ఎఫ్ఎన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కోట్స్ లో మీరు నేమ్ ఇచ్చారు, కరెక్ట్. ఆ నేమ్ అనేది జస్ట్ మీరు టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ టైప్ ఎర్రర్ ఇచ్చారు ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు దాన్ని కరెక్ట్ చేయాలంటే మళ్ళీ సేమ్ కమాండ్ హిట్ చేయండి విత్ కరెక్ట్ సింటాక్స్, అదే కరెక్ట్ నేమ్ తో మీరు టైప్ చేయండి, ఇట్ విల్ రీప్లేస్. ఇప్పుడు చూడండి, నేను అగైన్
మళ్ళీ నేను నా కమాండ్ హిట్ చేస్తున్నాను. ఇప్పుడు డెవోప్స్ ప్రసాద్ ఉంది కదా, మళ్ళీ నేను పొలార్ ప్రసాద్ అని హిట్ చేస్తాను. చూడు ఇక్కడ గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. సో ఇప్పుడు టైప్ ఎర్రర్ అనుకోది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఏది కావాలో అది నీకు కరెక్ట్ సింటాక్స్ ఇచ్చేస్తే, కరెక్ట్ నేమ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్లీ ఇట్ విల్ రీప్లేస్. ఇప్పుడు చూడు గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ ని కమాండ్ హిట్ చేయి, చెక్ ద యూజర్ డాట్ నేమ్. సో రీప్లేస్ అయిపోయిందా? కరెక్ట్. ఓకే, సో ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? యూ కాంట్ కాన్ఫిగర్ ద మల్టిపుల్ యూజర్స్, ఓన్లీ వన్ యూజర్. ఓకే, లిస్ట్ చేయడం వల్ల గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్. ఈవెన్ ఈమెయిల్ ఐడి కూడా యూ కాంట్ కాన్ఫిగర్ మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్, ఓన్లీ వన్. సార్ బానే ఉంది, మీరు యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేశారు, ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేశారు, లిస్ట్ చేశారు, అండ్ ఏదైనా టైప్ ఎర్రర్స్ ఉంటే ఎలా కమాండ్ హిట్ చేయాలో చెప్పారు. సపోజ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు ఏం అడగచ్చు అంటే, హౌ టు డిలీట్ ఏ యూజర్. ఇప్పుడు సెకండ్ యూజర్ కాన్ఫిగర్ చేయాలన్నాం, ఓకే చేసుకోవచ్చు, లీవ్ ఇట్, వదిలేసేయండి. ఇప్పుడు ఇంటర్వ్యూర్ మిమ్మల్ని ఏమడిగాడంటే, సపోజ్ ఐ వాంట్ టు రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ యూజర్. నీ దగ్గర ఆల్రెడీ గిట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఆ గిట్ కాన్ఫిగరేషన్స్ లోంచి ఐ వాంట్ టు డిలీట్ మై ఎగ్జిస్టింగ్ యూజర్. ఎగ్జిస్టింగ్ యూజర్ ని నీ కాన్ఫిగరేషన్ లేకుండా చేయాలి, కాన్ఫిగరేషన్స్ లో లేకుండా చేయాలి. ఎలా చేస్తాం? సో కాన్ఫిగరేషన్స్ లో లేకుండా చేయాలంటే వీ కెన్ యూజ్ ద అన్సెట్. సార్ అన్సెట్ అనే కమాండ్ ఉంది, అన్సెట్ అనే కమాండ్ హిట్ చేస్తే నువ్వు ఏదైతే కాన్ఫిగరేషన్ చేసావో కాన్ఫిగరేషన్స్ లోంచి అది రిమూవ్ అయిపోతుంది. సో ఎలాగో చూద్దామా, విచ్ ఇస్ వెరీ సింపుల్ కమాండ్, సేమ్ ఇలాంటిదే. గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ హైఫన్ అన్సెట్. సార్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కాన్ఫిగరేషన్స్ లోంచి రిమూవ్ చేసేస్తున్నాం. గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ హైఫన్ అన్సెట్. సో వాట్ యు వాంట్ టు అన్సెట్? సో సపోజ్ ఐ వాంట్ టు అన్సెట్ యూజర్ డాట్ నేమ్. కరెక్ట్, యూజర్ డాట్ నేమ్, దట్స్ ఇట్, అంతే అయిపోయింది. అగైన్ యూ డోంట్ వాంట్ టు పుట్ యువర్ యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ హైఫన్ అన్సెట్ యూజర్ డాట్ నేమ్, దట్స్ ఇట్. ఇప్పుడు అదే విధంగా నేను ఈమెయిల్ ఐడి అన్సెట్ చేయాలంటే గిట్ కాన్ఫిగ్ ఎలా, ఎనీవన్, గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ హైఫన్ అన్సెట్ ఆన్ యా యూజర్ డాట్ email. Email. Okay, don't put your email id again. Okay, git config hyphen global hyphen unset user dot name and user dot email id. సో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడీస్ అనేది అన్సెట్ అయిపోతాయి. చూద్దామా, మనం అన్కాన్ఫిగర్ చేద్దాం ఇప్పుడు. సో చూడు ఇప్పుడు, సో మనకు ఆల్రెడీ మన యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఉన్నాయి. సపోజ్ ఐఎమ్ ట్రైంగ్ టు అన్సెట్ ఇట్. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ హైఫన్ అన్సెట్ సపోజ్ యూజర్ డాట్ నేమ్. చూడు ఇక్కడ కమాండ్ హిట్ చేసేసానా. ఇప్పుడు చెక్ చేద్దాం మనం. గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేయి. చూడు ఇక్కడ నాకు ఓన్లీ యూజర్ డాట్ ఈమెయిల్ ఐడి ఉంది కానీ యూజర్ డాట్ నేమ్ లేదు. సపోజ్ ఇప్పుడు నేను యూజర్ డాట్ ఈమెయిల్ ఐడి కూడా రిమూవ్ చేయాలనుకున్నాను, ఏం చేస్తాను? గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ హైఫన్ అన్సెట్ యూజర్ డాట్ ఈమెయిల్. కొంతమంది ఇక్కడ మెయిల్ ఈమెయిల్ ఐడి ఇలా ఇస్తారు, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. యూ వాంట్ టు గివ్ ద ఎగ్జాక్ట్ నేమ్, ఈమెయిల్ అని ఇవ్వాలి. ఓకే కూల్. ఇప్పుడు చెక్ చేయి గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ సి సారీ git config. Okay, typo error. Config, yeah, git config hyphen list. Do you have username or email id ఎక్కడన్నా ఉన్నాయా? No, it's not there, delete అయిపోయినాయి. అంటే ఈ కమాండ్ స్విచెస్ మనకి ఏమైంది, వీఆర్ అన్సెట్టింగ్ ద యూజర్ నేమ్. I'll make it here. So to unset user dot name. Okay, then ఈ కమాండ్ ఎందుకు, to unset user dot email. Okay, ఇది ఎందుకు, to configure the username. Configure user and ఇది email, to configure user email, to configure user email. Okay cool. ఇది ఎందుకు, టు లిస్ట్, ఆల్రెడీ లిస్ట్ అనేది ఉంది కదా, మళ్ళీ ఇంక చెప్పాల్సి వస్తలేదు. లెట్ మీ మేక్ ఏ నోట్ సార్, దీన్ని సేవ్ చేయను నేను. సో గిట్ హైఫన్ 90 అని పెట్టి నేను సేవ్ చేస్తాను డెస్క్టాప్ మీద. యా కూల్. ఈ విధంగా మనం గిట్లో ఇన్స్టలైజ్ చేయడం, గిట్ రిపాజిటరీ ఇన్స్టలైజ్ చేయడం, అండ్ యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేయడం కావచ్చు, ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయడం కావచ్చు, లిస్ట్ చేయడం కావచ్చు, అండ్ టైప్ ఎర్రర్స్ ఉంటే రీప్లేస్ చేయడం, కంప్లీట్లీ నాకు వద్దు అనుకుంటే రిమూవ్ చేయడం. ఇప్పుడు నేను మళ్ళీ కాన్ఫిగర్ చేస్తాను. సార్ ఇప్పుడు నేను ఈ కమాండ్ని కాపీ పేస్ట్ చేస్తాను డైరెక్ట్లీ. సార్ మీరు కాపీ పేస్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, మీ కమాండ్ కాపీ చేసుకొని మీ గిట్ బ్యాష్ లోపలికి వెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని ఇచ్చేసేయండి, మీ కమాండ్ వచ్చేస్తుంది, ఎంట్రీ చేసేయండి, అయిపోయిందా. సార్ ఇప్పుడు మన ప్రీవియస్ కమాండ్ ఎడిట్ చేయాలంటే యూ కెన్ యూస్ ద అప్ యారో యూజ్ చేసి మళ్ళీ ఎంట్రీ ఇవ్వచ్చు. లేదు ఇన్ కేస్ మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తామంటే ఎరేజ్ చేసేసి, ఎక్కడి వరకు నువ్వు ఎరేజ్ చేయాలి అక్కడి వరకు చేసేసి, దెన్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్.
ఓకే, ఐ నో దిస్ ఇస్ బేసిక్ థింగ్, మీకు ఇవి కూడా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు, బట్ అట్లీస్ట్ తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, ఎలా చేస్తున్నాం కాబట్టి ఒక ఓటు చెప్తే ఏం కాదు కాబట్టి చెప్పేసాను. ఓకే కూల్, డోంట్ మైండ్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు నేను లిస్ట్ చేయాలి, మళ్ళీ నేను కమాండ్ అంతా టైప్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ ఐ ప్రెస్ అప్ యారో ఇట్ విల్ షో మన ప్రీవియస్ కమాండ్స్ మనకు చూపిస్తాయి. ఏ కమాండ్ కావాలంటే ఆ కమాండ్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ ఇచ్చేస్తే దెన్ ఇట్ విల్ షో ఇట్. చూడు ఇక్కడ మన యూజర్ నేమ్, మన ఈమెయిల్ ఐడి కాన్ఫిగరేషన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మీ పాయింట్ అర్థం చేసుకోండి. ఐఎమ్ క్లోజింగ్ మై గిట్ బ్యాష్. నా గిట్ బ్యాష్ నేను క్లోజ్ చేశాను. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ డెలీటింగ్ దిస్ డెవాప్స్ 90 అనే డైరెక్టరీ నేను డెలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను, నా గిట్ బ్యాష్ క్లోజ్ చేశాను, నేను డెవాప్స్ 90 అనే డైరెక్టరీని డెలీట్ చేశాను. అగైన్ ఐఎమ్ క్రియేటింగ్, సపోజ్ అగైన్ నేను డెవాప్స్ -90 అని చెప్పి మళ్ళీ డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ డైరెక్టరీ లోపలికి వెళ్తే చూసారు ఇక్కడ దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ అని వస్తుంది. అండ్ ఈ రెస్పెక్టివ్ పాత్ లోపల అగైన్ నేను ఎప్పుడైతే గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే అగైన్ నేను ఎప్పుడైతే గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తారా, మళ్ళీ నేను ఎప్పుడైతే గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే చూడప్పుడు నేను గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇట్స్ గెటింగ్ సమ్ ఎర్రర్. అంటే ఏంటి సార్, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇందాకే కదా నువ్వు గిట్ రిపాజిటరీ కాన్ఫిగర్ చేసావు. ఎస్, ఇప్పుడు మనం డిలీట్ చేసాం గిట్ రిపాజిటరీ, నువ్వు కాన్ఫిగర్ చేసావు, గిట్ రిపాజిటరీ డిలీట్ చేసావు అంటే అది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ గిట్ రిపాజిటరీ లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ నీకు గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేయాలి కదా. ఎస్, సో ఎలా ఇన్స్టలేట్ చేస్తావు, బై యూజింగ్ గిట్ ఇనిట్ కమాండ్. సో ఇన్స్టలేట్ అయిపోయిందా, ఎస్, డోంట్ వరీ, ఇంకా నాకు గిట్ కమాండ్స్ వర్కౌట్ అవుతుంది. అంటే మళ్ళీ ఇప్పుడు యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలా ఎనీవన్? ఇప్పుడు మళ్ళీ మనం యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలా? చేయాలి. నాట్ రిక్వైర్డ్, ఓన్లీ వన్ టైం కాన్ఫిగరేషన్స్. నువ్వు గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓన్లీ వన్ టైం కాన్ఫిగరేషన్ చేస్తే చాలండి. నీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి గ్లోబల్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తున్నావు, వన్ టైం ఈజ్ ఎనఫ్. చూడు ఇప్పుడు నేను నా కాన్ఫిగరేషన్స్ లిస్ట్ చేస్తున్నాను చూడండి, గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్. సి యూ హ్యావ్ మై యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి. ఎక్కడికి వెళ్ళవు, నీ గిట్ ఇన్స్టలేషన్ అయిపోయిందా, దాంతో కాన్ఫిగర్ చేస్తే ఉండిపోతాయి అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డెవోప్స్ 90 డైరెక్టరీలో కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే డెవోప్స్ 89 డైరెక్టరీ లోపల ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి నేను చెఫ్ అనే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అనేది ఇదంతా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడి 1 ఉంది కదా. ఓకే, ఇక్కడ నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలనుకో, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గిట్ బ్యాష్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను అనుకో. ఇప్పుడు చూడండి ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను. ఇప్పుడు గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే ఇక్కడ నేను గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇట్ విల్ వర్కౌట్ అవుతుందా? నో. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? ఆల్రెడీ నువ్వు గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేసావు కదా, మరి ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ నీకు గిట్ రిపాజిటరీ ఇన్స్టలేజ్ అయిందా? నో, ఇక్కడ నాకు గిట్ రిపాజిటరీ ఇన్స్టలేషన్ లేదు, అందువల్ల వర్కౌట్ అవ్వదు. మరి యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి అన్నీ ఉంటాయి, డోంట్ వరీ. ఇప్పుడు నేను ఇక్కడ గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేస్తే ఇది ఒక గిట్ రిపాజిట్ లాగా వర్కౌట్ అవుతుంది. గట్ ఇట్? మీకు పాయింట్ అర్థమవుతుందా? మీరు ఏ రెస్పెక్టివ్ పాత్లో అయితే కమాండ్ హిట్ చేస్తున్నారో ఆ రెస్పెక్టివ్ పాత్లో మస్ట్ అండ్ షుడ్ గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేస్తుండాలి. గట్ ఇట్? సో ఇప్పుడు నేను ఈ రెస్పెక్టివ్ పాత్రలో నేను గిట్ రిపాజిటరీ ఇన్స్టలేజ్ అవ్వలేదు. ఇన్స్టలేజ్ చేయాలంటే ఐ కెన్ యూస్ గిట్ ఇనిట్. చూడు ఇప్పుడు ఎప్పుడైతే నేను గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తే గిట్ రిపాజిటరీ ఇన్స్టలేజ్ అయిందా? పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఈ రిపాజిటరీలో ఇది ఒక గిట్ రిపాజిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అగైన్ నా 90 డైరెక్టర్ లోపలికి వెళ్తున్నాను. సో డెవోప్స్ 90 డైరెక్టర్ లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టలేజ్ చేస్తున్నాం. దట్స్ రియలీ నాట్ రిక్వైర్డ్, మళ్ళీ మనం ఇన్స్టలేజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ మీరు ఇన్స్టలేజ్ చేసిన పాత్ లోపలికి వెళ్ళి మీ గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే అగైన్ యూ డోంట్ వాంట్ హిట్ ద గిట్ ఇనిట్ కమాండ్. ఇన్ కేస్ మీరు ఒక న్యూ డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ న్యూ డైరెక్టరీ లోపలికి వెళ్ళి మీరు అంటే గిట్ కి సంబంధించిన కమాండ్స్ మీరు ట్రిగర్ చేయాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ఇన్స్టలేజ్ ద గిట్ రిపాజిటరీ. ఎలా ఇన్స్టలేజ్ చేస్తాం? బై యూజింగ్ గిట్ ఇనిట్ కమాండ్. కరెక్ట్? ఓకే గుడ్. కన్ఫ్యూజన్ గా ఉందా? లేదండి, లేదు సార్. ఇట్స్ క్లియర్. ఓకే పర్ఫెక్ట్. యా కూల్. అండ్ సో మనం ఏం చేద్దాం అంటే మీరు టుమారో సెక్షన్ ఓకే. అండ్ లినక్స్ మిషన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పలేదు కదా. ఓకే కూల్ సార్, మనం విండోస్ మిషన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఫ్యూ పీపుల్స్ ఎవరైతే లెనిక్స్ యూజ్ చేస్తున్నారో మీరు డైరెక్ట్లీ నేను చెప్పే కమాండ్స్ మీరు ట్రిగర్ చేసుకోవచ్చు. అండ్ లెనిక్స్ మాకు తెలియదు సార్ మేము యూజ్ చేయట్లేదు అనే వాళ్ళు డోంట్ వరీ, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ ఎవరైతే లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ చూసారా లెనిక్స్ ఆర్ యూనిక్స్ అనే ఆప్షన్ ఉందా? సో క్లిక్ చేయండి దాని మీద. మీరు ఇన్ కేస్ ఉబుంటూ ఆర్ డిబైన్ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ మీ లెనిక్స్ మిషన్ లోపలికి వెళ్ళి ఏపీటీ గెట్ ఇన్స్టాల్ గిట్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ మిషన్ లో గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, తెలిసిన వాళ్ళు హిట్ చేయండి. అసలు మాకు తెలియదు ఆ కమాండ్ ఎందుకు హిట్ చేయాలన్నో డోంట్ వరీ. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చినప్పుడు. అండ్ ఇన్ కేస్ ఎవరైతే లెనిక్స్ కానీ సెంటోఎస్ కానీ ఫెడోరో కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసేవాళ్ళు డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ యువర్ లెనిక్స్ మిషన్ అండ్ డైరెక్ట్లీ మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాల్ గిట్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ లెనిక్స్ మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుందండి. ఏది లెనిక్స్
CentOS, ఫెడోరా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎవరైతే ఉబుంటూ ఆర్ డివైన్ యూజ్ చేసే వాళ్ళు install git అనే కమాండ్ హిట్ చేస్తే మీ మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. కూల్. అండ్ సార్ ఇన్ కేస్ మేము మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అనేవాళ్ళు, సో మీ మ్యాక్ ఓఎస్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీ మ్యాక్ ఓఎస్ అనే దాని మీద క్లిక్ చేసి యూ కెన్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. మీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. డైరెక్ట్లీ బ్రివ్ ఇన్స్టాల్ గిట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో మీకు బ్రివ్ ఇన్స్టాల్ గిట్ కమాండ్ వర్కౌట్ అయిందా? ఓకే. సపోజ్ కొంతమందికి ఏంటంటే బ్రివ్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అనుకో, మీరు హోమ్ బ్రివ్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చూసారా దానిపైన హోమ్ బ్రివ్ అనే ఆప్షన్ ఉందా? క్లిక్ ఆన్ దట్ అండ్ హౌ టు ఇన్స్టాల్ హోమ్ బ్రివ్. ఇక్కడ కమాండ్స్ వస్తాయి. యూ నీడ్ టు కాపీ ఎవ్రీ కమాండ్. చూడు ఇక్కడ ఈ కమాండ్ అండ్ ఈ కమాండ్. ఓకే, ఈ కమాండ్స్ అన్ని కాపీ చేసేస్తే ఇట్ విల్ ఇన్స్టాల్. ఇది ఎవరికి? ఓన్లీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. సార్ ఎవరైతే యాపిల్ ల్యాప్టాప్ ఉంది కదా వాళ్ళు యూజ్ చేసే వాళ్ళు ఫస్ట్ ఈ కమాండ్ హిట్ చేయండి. వర్కౌట్ అయిందా? పర్ఫెక్ట్, నో ఇష్యూస్. మీకు బ్రివ్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చిందా? హోమ్ బ్రివ్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, కూల్, అయిపోయింది. అది ఇన్స్టాల్ చేస్తే వర్కౌట్ అయిపోద్ది. అండ్ ఎవరైతే లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో దీని మీద క్లిక్ చేయండి. మీది ఏ ప్లాట్ఫామో దాన్ని బేస్ చేసుకుని కమాండ్స్ హిట్ చేయండి, అయిపోయింది. విండోస్ మిషన్స్ యూజ్ చేసే వాళ్ళు డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో ఎలాగైతే మనం డిస్కస్ చేసుకుని ఆ విధంగా ఇన్స్టాల్ చేయండి. మరి మాకు లెనిక్స్ ఇవి తెలియదు అన్న వాళ్ళు డోంట్ వరీ, వచ్చినప్పుడు నేను చెప్తాను. కూల్. సార్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ సార్ లైక్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద సెక్షన్. అండ్ ఇన్ కేస్ ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ వెయిట్. ఓకే, సో నేను మీ క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్స్ ఇస్తాను, డోంట్ వరీ, ప్లీజ్ వెయిట్. అండ్ యా, సో యాజ్ యూజువల్ మనకు సెక్షన్స్ అనేది కంటిన్యూషన్ జరుగుతూ ఉంటాయండి, ఎక్కడ స్టాపింగ్ అనేది ఏమి ఉండదు. ఓకే, కూల్. సో ఎనీ క్వశ్చన్స్? యా, ప్లీజ్ వన్ బై వన్. ఇఫ్ నో క్వశ్చన్స్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఎగ్జిట్. థ్యాంక్స్ ఫర్ ద డే, సీ యూ టుమారో.